యేసుక్రీస్తు సిలువలో పలికినటువంటి 7 మాటలను ధ్యానించడానికి, అలాగే ఆయన చేసినటువంటి త్యాగాన్ని మనము గుర్తు చేసుకుంటూ, ఆయన చేసినటువంటి కార్యాన్ని మనం స్తుతించడానికి, మహిమపరచడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు సిలువలో పలికినటువంటి 7 మాటల ధ్యానాన్ని ధ్యానించడానికి ముందుగా ఆహా మహాత్మ అనేటువంటి పాటలోని మొదటి చరణాన్ని, ఆహా మహాత్మా హా శరణ్య హవే మోచకా, ద్రోహరహిత చంపే నీను నా దోషమే గదా, ఆహా మహాత్మా హా శరణ్య హా విమోచకా, వీరలను క్షమించు తండ్రి, నేరరేమియున్ కోరి తిట్టులు నిన్ను జంపు క్రూర జనులకై, ఆహా మహాత్మా హా శరణ్య హా విమోచకా. యేసుక్రీస్తు పలికినటువంటి 7 మాటల ధ్యానములోని మొదటి మాటను మనము ధ్యానం చేద్దాం. మన మధ్యన ఉన్నటువంటి సిస్టరు ఇందిరి గారు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని వారు ప్రకటించవలసిందిగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని మాటలు ప్రకటించబడుతున్నప్పుడు అందరూ శ్రద్ధగా దేవుని వాక్యం ఆలకించాలని కోరుతూ ఉన్నాను. మనము యేసుక్రీస్తు పలికిన ఈ 7 మాటలు గురించి మాట్లాడుకున్నట్లయితే, మన జీవితానికి ఏ విధంగా ఉన్నాయని తలంచి ఉన్నట్లయితే, ఒక వ్యక్తికి ప్రమాదం ఏదైనా జరిగినప్పుడు ఆ యొక్క ప్రమాదం జరిగిన సమయం నుంచి 1 గంట వరకు గల సమయాన్ని గోల్డెన్ అవర్గా మనం చెప్పుకుంటామండి. అదేవిధంగా యేసుక్రీస్తు సిలువలో పలికిన ఈ 7 మాటలు ప్రతి క్రైస్తవ జీవితానికి అట్టి రీతిగానే గోల్డెన్ వర్డ్స్గా ఉన్నాయండి. అయితే యేసుక్రీస్తు సిలువలో పలికిన ఈ 7 మాటల వల్ల మనము ఏమి చూడవచ్చు అంటే, ఆయన యొక్క ప్రేమను, క్షమను, త్యాగాన్ని, రక్షణని చూడవచ్చండి. అయితే మొదటి మాట ఏంటంటే, తండ్రి మన పాపముల నిమిత్తము ఆయనని క్షమాపణ అడుగుతున్నారండి. తండ్రిగా యేసుక్రీస్తు మనల్ని కుమారులుగా స్వీకరించి ఆయన తండ్రిని క్షమాపణ అడుగుతున్నారు. అయితే ఈ వచనం ద్వారా మనము 3 అంశాలు నేర్చుకుందామండి. మొదటిగా ఎవరు ఏమి చేశారో నేర్చుకుందాము. అదేవిధంగా తండ్రి కుమారుల మధ్య బంధమును గురించి నేర్చుకుందామండి. ఇక మిగిలినది ఆయన యొక్క క్షమాగుణాన్ని మనము తెలుసుకుందాం. అయితే మొదటిగా నేను పరిచయుల గురించి మాట్లాడాలనుకుంటున్నానండి. అయితే పరిచయులు బోధకులుగా ఉన్నారు కాబట్టి అనేక రీతిలుగా ఆయన్ని బోధించినప్పుడు వారు పరిశోధించిన వారిగా, శోధించిన వారిగా కనిపిస్తున్నారు. తమదైన ఆ యొక్క జ్ఞానంతో, ఈ లోక సంబంధమైన జ్ఞానంతో యేసుక్రీస్తుని అనేక రకాలుగా ప్రశ్నించిన వారుగా ఉన్నారండి. వీరు ఎక్కువగా ఆ యొక్క మతాచారాల ప్రకారంగాను, అద్భుతాల విషయంలోనూ శోధించిన వారిగా కనిపిస్తున్నారు. వీరి స్వభావం గురించి మనము చూసినట్లయితే మనుషులకు నీతిమంతులుగా కనబడాలని తలంచిన వారిగా ఉన్నారండి. వీరు యోధ మత సమూహానికి చెందినవారు. అదేవిధంగా సామాన్య ప్రజలతో ఎక్కువగా జీవించేవారుగా ఈ పరిచయులు ఉన్నారండి. వారి యొక్క జ్ఞానమును ఎదుటివారికి చూపించుకోవాలని ప్రయత్నం చేసిన వారిగా పరిచయులు ఉన్నారండి. అదేవిధంగా వారికి వచ్చే గౌరవ స్థానాన్ని యేసుక్రీస్తు ఆ యొక్క బోధనల ద్వారా ఎక్కడ ఆయనకి చెందుతాయో అని అసూయ చేత ఎక్కువసార్లు ఆయన్ని ఏదో రకంగా చిక్కులు పెట్టాలని చూసి అడిగినట్టుగా అక్కడ కనిపిస్తుందండి. మనం మరొకరి గురించి చూసినట్లయితే సద్దూకైలు ఏ విధంగా ఆ పేరు వారికి వచ్చిందని భావిస్తారంటే, సొలొమోను రాజు కాలంలో ఆ యొక్క ప్రధాన యాజకుడైన సాదోకు నుంచి
ఆ పేరు వచ్చినట్టుగా వారు భావిస్తారండి. వారి యొక్క స్వభావం ఏంటంటే ఆలయ నిర్వాహకులుగా ఉన్నారు. అదేవిధంగా రోమా అధికారులతో స్నేహం చేసేవారుగా ఉన్నారు. రాజకీయ సమూహాలతో ఎక్కువగా వారు ఉండేవారండి. అయితే వీరి నమ్మకం ఏమిటంటే మోషే రాసిన 5 కాండాలు అధికారవంతమైనవిగా భావించేవారు. అయితే వీరు అడిగిన ప్రశ్న ఏంటంటే పునరుద్ధానం గురించి. మరి యొక్క వచనంలో ఏముందంటే ఆ యొక్క పునరుద్ధానం గురించి అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడినై ఉన్న ఆయన చెప్పినది మీరు చదవలేదా అని అడిగారండి. అంటే సద్దూకేలు కూడా చదివేవారిగానే ఉన్నారు కానీ పాటించేవారిగా ఎంత మాత్రము లేరని ఈ యొక్క మాట ద్వారా మనకు అర్థమవుతుందండి. అదేవిధంగా యోహాను సువార్త 11వ అధ్యాయము 48వ వచనంలో ఉంటుంది, రోమీయులు స్థలమును ఆక్రమించుకుంటారేమోనని. అంటే ఈయన యొక్క సూచక క్రియలు చూసి అనేక మంది ఆయన్ని వెంబడించి వారందరూ వారి స్థలాన్ని ఆక్రమించుకుని వారి ప్రజలను బానిసలుగా చేసుకుంటారేమో అని తలంచుచున్నారు కానీ ఈయన రాజ్యాలు స్థాపించడానికి రాలేదండి. మన యొక్క పాపముల నిమిత్తము యొక్క సిలువలో మరణమగుటకు వచ్చి ఉన్నారు కానీ రాజ్యాలను స్థాపించి భూలోక రాజుగా ఉండాలని ఎంత మాత్రం ఆయన ఆశించలేదు. కానీ అది ఒక కారణంగా వారు మార్చి ఉన్నారు. మరి ఒకటి ఏంటంటే అసూయ చేత పిలాతు అనేక రీతిలుగా ఆలోచన కలిగిన వాడు ఉన్నాడు. ఏంటంటే ఈయన్ని ఏదో ఒక రీతిగా విడిపించాలని. అయితే అతను ఎందుకు అలా తలచి ఉన్నాడంటే వారిలో ఉన్న అసూయను చూశారండి. ఈయనలో ఏ నేరము లేదు కానీ వీరి అసూయ వల్లే ఆయనను ఈ విధంగా శిక్షించాలని తలంచి ఉన్నారు కనుక అనేక ప్రయత్నాలు చేసిన వాడుగా పిలాతు కనిపిస్తున్నాడు. ప్రధాన కారణం ఏంటంటే ఆ యొక్క ప్రజలకున్న అసూయ చేత ఈయన్ని నేరస్తుడిగా నిరూపించాలనే ఒక కారణమైందండి. అయితే పరిసయ్యుల ధనాపేక్ష ఒక కారణం ఈయన్ని వ్యతిరేకించడానికి. మరొక కారణం ఏంటంటే ఆ యొక్క ఇస్కరియోతు యోధాల అపవాది ఆలోచన పుట్టించడం ప్రధాన కారణంగా ఉందండి. ఆయన ధనాపేక్ష గలవాడు గనుక ఆయనలో అపవాది ఆలోచన పుట్టించింది. లూకా సువార్త 22వ అధ్యాయం 37వ వచనంలో ఆయన అక్రమకారులలో ఒకడిగా పట్టబడవలనని లేఖనములు వ్రాయబడి ఉన్నవండి. లేఖనం నెరవేర్పు కొరకు వారి నోటి నుంచి దుర్మార్గుడు అనే మాట వచ్చింది. దుర్మార్గుడు అంటే చెడ్డ పనులు చేసేవాడు. ఆయన ఏ చెడ్డ పనులు చేయలేనప్పటికీ చెడ్డ మనిషిగా వారు ఒక నేరమును మోపి ఉన్నారండి. మరి ఒక నేరము రాజునని చెప్పుకొనుచున్నాడు. మరి ఒక నేరం ఏం మోపి ఉన్నారంటే విశ్రాంతి దినమును ఆచరించుట లేదని వీరు నేరము మోపి ఉన్నారండి. విశ్రాంతి దినమును స్వస్థపరిచారు కనుక విశ్రాంతి దినమును ఆచరించట్లేదని నేరం మోపారు. యేసుక్రీస్తు ఈ విధంగా స్వస్థతలు ఏ విధంగా చేశారంటే తండ్రిని వారందరూ విశ్వసించడానికి చేసి ఉన్నారు కనుక నేను చేసిన నేరం ఏమిటి, నన్ను ఎందుకు చంపాలని చూస్తున్నారని ఆయన యూదులను అడిగినట్టుగా ఆ వచనంలో కనబడుతుందండి. ఇక మరి ఒక నేరం ఏం మోపి ఉన్నారంటే దేవుణ్ణి సొంత తండ్రిగా అనుకునిచున్నాడు. ఆయన్ని దేవునితో సమానంగా చేసుకుంటున్నాడని వారు ఒక నేరమును మోపి ఉన్నారండి. ఎవరైతే ఆయన్ని అంగీకరించారో వారందరూ ఆయన్ని దేవుని కుమారుడిగా అంగీకరించారు. ఎవరైతే అంగీకరించలేదో వాటిని నేరము మోపి ఉన్నారండి. అయితే నేరము మోపితే సరిపోదండి కదా, నేరస్తునిగా నిరూపించాలి. దానికి తగిన సాక్ష్యాలను సిద్ధం చేసుకోవాలి. మనం చూడొచ్చు మత్తయి సువార్త 27వ అధ్యాయం 20వ వచనంలో ఉంది. ఏంటంటే ప్రధాన యాజకులను పెద్దలను జనసమూహమును ప్రేరేపించిన వారుగా ఉన్నారండి. అయితే జనసమూహాన్ని ప్రేరేపించారు. వారు ఏమని ఉన్నారంటే సిలువ వేయడి అని. ఇక మరి ఒక ఆలోచన లేకుండా వారు అంతా ఎక్కువ సార్లు పలికినట్లుగా మనకి కనిపిస్తుందండి. అయితే నేను ఈ యొక్క మాటల ద్వారా ఒకటి మాట్లాడాలనుకుంటున్నానండి. మనలో కూడా అనేక మంది పరిచయులు యూదుల వంటి స్వభావం గలవారై ఉన్నారేమో మనము పరిశీలించుకోవాలి. వారు ఆ యొక్క గ్రంథాలు చదివి ఉండి కూడా వారు దాన్ని గ్రహించలేకపోయారు. అయితే మనము ప్రతిదినము ప్రతి క్షణము
యొక్క బైబిల్ చదువుతూనే ఉన్నాము, అందులో ఉన్న జీవార్థమైనది ఏంటో గ్రహించలేకపోతున్నామేమో ఒకసారి మనల్ని మనం సరి చేసుకుని చూసుకోవాలని కోరుకుంటున్నానండి. అయితే మనం ఒక విషయం ఆలోచిద్దామండి. తండ్రి ఆజ్ఞలను గైకొంటూ ఆయన ప్రేమయందు నిలిచి ఉండాలంటే మనము ఏ విధంగా ఉండాలి, ఏం చేయాలంటే ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4-7 వచనములండి. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలను నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండినప్పుడును, త్రోవను నడిచినప్పుడును, పండుకొనినప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. ఈ విధముగా మనము దేవుని ఆజ్ఞలకు లోబడిన వారిగా మనం ఉండాలంటే ఆయన ఆజ్ఞలను అనుదినము మన బిడ్డలకి చెప్పిన వారుగా ఉండాలి. అదేవిధంగా మనము కూడా ఆయన ఆజ్ఞానుసారంగా జీవించేవారుగా ఉండాలండి. అయితే మూడవదిగా నా అంశము ఏమిటంటే క్షమాపణ. ఒకరిని క్షమించాలంటే ముందు మనలో ఏముండాలండి? దేవుని ప్రేమ కలిగి ఉండాలి. ఆయన ప్రేమ కలిగి ఉంటే మనము ఎదుటివారిని క్షమించగలుగుతాం. ఆయన మనలను క్షమించుటకు ఏ రీతిగా వచ్చి ఉన్నాడు అంటే మనము చూడొచ్చు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5-8 వరకు చదువుతున్నానండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరును కలిగియుండుడి. ఆయన దేవుని స్వరూపముగా కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా చూపినవాడై తన్ను తాను తగ్గించుకుని ఉన్నాడండి. ఆయన దేవుని కుమారుడై ఉండి మన నిమిత్తము మానవ శరీరమును ధరించుకొని రిక్తునిగా తను తాను తగ్గించుకొని ఉన్నాడండి. నేను ఒక వచనమును చూపిస్తానండి. దాన్ని చూసి మీరు ఈయన అసలు మన నిమిత్తము పాపానికి రావచ్చో లేదో ఒకసారి ఆలోచించండి. రాజులు 2వ గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనము చదువుతున్నానండి. అయితే కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు, తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు. ఎవని పాపము నిమిత్తము వాడే మరణశిక్ష నొందును. ఇక్కడ మోషే ధర్మశాస్త్రంలో ఉందండి. అది ఏమిటంటే ఎవరి పాపము నిమిత్తము వారు శిక్ష విధింపబడాలి. అయితే మన పాపము నిమిత్తము ఆయన మరణించి ఉన్నారండి. ఈ యొక్క రాజులు 2వ గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం ప్రకారంగా అయితే ఆయన ఆ శిక్షకు అసలు వెళ్ళకూడదు. అయినప్పటికీ ఆయన మన మీద ఉన్న ప్రేమతో ఆ యొక్క సిలువకు అర్పింపబడినట్టుగా కనిపిస్తుందండి. ఎవరి పాపం నిమిత్తము వారు శిక్షింపబడాలన్నప్పుడు మన పాపం నిమిత్తము ఆయన వెళ్ళకూడదు. అయితే ఆయన ఈ లోకానికి శరీరధారిగా వచ్చి ఏ రీతిగా ఆయన పరలోకం చేరి ఉన్నాడో చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనంలో, నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఈయన పరలోకమునందున్న తండ్రికి కుమారుడు గనుక ఆయన ఏ పాపము చేయకపోయినను మన నిమిత్తము ఆయన సిలువలో బలి అయినారండి. ఆయన సిలువలో బలి అయి ఈ రీతిగా పరలోకమందున్న తండ్రికి కుమారుడుగా కనపరుచుకున్నాడు. మనమును ఆయన బిడ్డలుగా జీవించాలంటే ఏ రీతిగా క్షమాపణ కలిగి ఉండాలో ఆలోచన చేసుకోవాలండి. అయితే ఈయన యేసుక్రీస్తు యొక్క మనసును కలిగిన ఒక వ్యక్తిని నేను చూపిస్తానండి. స్టెఫను. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 60వ వచనంలో ఉంది.
ఆయన పరిశుద్ధాత్మతో నిండిన వాడై వారిని హెచ్చరించాడండి. ఏంటంటే, మీరు ధర్మశాస్త్రాన్ని గైకొనలేదు, ప్రవక్తలు చెప్పిన మాటలు వినలేదు, ఆయనను హత్య చేసి ఉన్నారు అని ఆయన పలికి ఉన్నప్పుడు ఆ యొక్క స్టెఫను మీద వారు కోపపడి రాళ్లతో చంపటకు ప్రయత్నించినప్పుడు ఈయన మోకాళ్ళుని అడుగుతున్నారు, ప్రభువా ఈ పాపము వారిపై మోపకు అని. యేసుక్రీస్తుకు కలిగిన ప్రేమను ఈయనను కలిగి ఉన్నాడండి. అదేవిధంగా అంటున్నారు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని పలికి ఉన్నాడండి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. ఎవడైనాను తనకు హాని చేసినని ఒకరినొకడు అనుకుని ఎడల సహించుకుని క్షమించిన ఎడల ప్రభువు వారిని క్షమించునండి. తనకు హాని చేసినను దేవుని యొక్క పరిపూర్ణ ప్రేమ కలిగిన ఒక వ్యక్తి గురించి నేను మాట్లాడాలనుకుంటున్నానండి. గ్లాడియా స్టైన్ అండి ఆవిడ పేరు. ఆమె భర్త పేరు గ్రహం స్టైన్. వీరు ఆస్ట్రేలియా దేశానికి చెందినవారు. ఆ యొక్క భారతదేశంలోని ఒడిషా ప్రాంతానికి వచ్చి అక్కడ కుష్టి రోగులకి, పేదవాళ్ళకి, ఆదివాసులకి సేవ చేస్తున్న వారిగా ఉన్నారండి. అప్పుడు 1999 జనవరి 22న ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆమె భర్తను పిల్లలు వెళ్ళి ఉన్నారండి. అక్కడ రాత్రికాలం మందు వాళ్ళ కారులో నిద్రించుచుండగా బజరంగ్ దళ్ అనే హిందూ యువజన సంస్థకు చెందిన దారాసింగ్ అనే యొక్క వ్యక్తి నాయకుడండి, వారి ఆధ్వర్యంలో వారిని ఏం చేశారంటే సజీవ దహనం చేసి ఉన్నారండి. అప్పుడు ఆమె వారిని క్షమించింది. అయితే 2003లో ఆ దారాసింగ్కి జీవిత ఖైదీ శిక్షను వేసి ఉన్నారండి. అయితే ఆమె దేవుని పరిపూర్ణ ప్రేమను కలిగి ఉంది కాబట్టే ఆ రీతిగా క్షమించగలిగి ఉందండి. అట్టి మనసు మనము కలిగి ఉండాలి. క్షమించడానికి గల కారణాలు మనం చూసుకున్నట్లయితే, ఒకటి నోటి మాట కోపమండి. మన నోటి మాట ఎప్పుడు భద్రంగానే ఉండాలండి. మన నోటి మాట మనల్ని సాక్ష్యం ఇస్తుంది మన గురించి. కనుక మనం ఏది మాట్లాడినానో అది ఎదుటివారికి మంచిదై ఉండినట్టుగానే మనం మాట్లాడాలి. లేదంటే వారు మనల్ని ఎప్పటికీ క్షమించలేకపోవచ్చేమండి. అదేవిధంగా ఆయన యందు ఆయన ఆజ్ఞలను మనము గ్రహించి వారిగా ఉంటే అనుదినము అనుక్షణము మనము క్షమింపబడిన వారిగానే ఉంటాము. మనము ప్రతి దినము సాతానుతో పోరాడేవారిగానే ఉంటున్నామండి. అనేక రీతిలుగా వాని శక్తిని మన మీద చూపించినప్పుడు దేవుని యందు ప్రేమ కలిగి ఆయన ఆజ్ఞలకు లోబడిన వారిగా మనం ఉంటే దేవుని బిడ్డలుగా ఆయన సాక్షులుగా మనం ఉంటాం. కాబట్టి ఈ నా మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. యేసుక్రీస్తు శిలువలో పలికినటువంటి 7 మాటల ధ్యానములోని మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అనేటువంటి మాటను ప్రకటించిన సిస్టర్ ఇందిరా గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. రెండో మాటను మనం ధ్యానం చేద్దాం. దానికంటే ముందుగా ఆహా మహాత్మాలోని పాటలోని 2వ చరణాన్ని పాడుకుందాం. నీవు నాతో పరదైసునా నేడియుందువు పావనుండా ఇట్లు పలికి పాపిగా చితివి ఆహా మహాత్మ హాసరణ్య హావిమోచక. యేసుక్రీస్తు శిలువలో పలికినటువంటి 7 మాటల ధ్యానములోని 2వ మాట, లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనం. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అనేటువంటి మాటను మనం ధ్యానం చేద్దాం. మన మధ్యనున్న సిస్టర్ కారుణ్య వచ్చి ఆ మాటను వివరించవలసిందిగా కోరుతూ ఉన్నాను. దేవుడు మనలను ఎంతో ప్రేమించి ఆయన కుమారుణ్ణి మన కోసం అనుగ్రహించారండి. ఆయన లోకానికి రక్షణ కలుగజేయడానికి తన కుమారుని బలిగా అర్పించారు. లోకరక్షణ కొరకు ఆయన అత్యంత ఘోరమైన శిలువ మరణాన్ని ఎంచుకున్నారు. ఈ శిలువలో యేసయ్య ఎన్నో శ్రమలు, బాధలు, అవమానాలు అనుభవించారు. శిలువ సమయంలో యేసయ్య 7 మాటలు పలికారు. లూకా
సువార్త 23వ అధ్యాయము 39 నుండి 43 వచనాలలో మనం ఈ రెండవ మాట గురించి చూస్తాం. ఇక్కడ మనం చూసేది ఏంటంటే, ఇద్దరు దొంగలు ఉంటారు. అందులో ఒక దొంగ రక్షింపబడడం చూస్తాం, అలాగే పాప క్షమాపణ పొందడం చూస్తాం. కపాలం అనబడిన స్థలంలో ముగ్గురిని సిలువేస్తారు. అందులో ఒకరు పాపిగా ఉండి పాపంలో చనిపోయి తన పాపాలకి క్షమాపణ లేకుండా చనిపోయిన మొదటి దొంగను మనం ఇక్కడ చూస్తాం. రెండవది పరిశుద్ధుడిగా ఉండి లోకంలో ఉన్న ప్రజల యొక్క పాప పరిహారానికి తన ప్రాణం ఇచ్చిన యేసయ్యను మనం చూస్తాం. మూడవ వాడు దొంగ అయి ఉండి యేసయ్య ఇచ్చిన పాప క్షమాపణ పొంది నిత్య జీవంలోనికి ప్రవేశించినది మనం చూస్తాం. వీరిద్దరు దొంగలు ఒకే రకమైన జీవితం గలవారు. వీరు నేరస్తులు. వీరిద్దరూ సిలువ వేయబడడానికి తీసుకురాబడ్డారు. వీరు మంచి పనులు ఏమీ చేయలేదు. మొదటి దొంగ నేరం అంగీకరించలేదు, పాపాన్ని దాచిపెట్టాడు. తను చేసిన పాపాన్ని అతను ఒప్పుకోలేదు. ఇది సరైనది కాదు. సామెతలు 28వ అధ్యాయము 13వ వచనంలో అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. మనం చూస్తే మొదటి దొంగ తన చేసిన పాపాన్ని ఒప్పుకోలేదు, దాచుకున్నాడు, దాని నుంచి తప్పించుకోవాలని అనుకున్నాడు. అదే ఇతను చేసిన తప్పు. ఇంకా రెండో దొంగ గురించి మనం చూస్తే యేసు యొక్క కనికరం పొందడానికి నేరాన్ని అంగీకరించాడు. యేసయ్యకు తను తాను సమర్పించుకున్నాడు. ఇలా చేయడం సరైనది. ఎందుకంటే 1 యోహాను 1వ అధ్యాయము 9-10 వచనాలలో మన పాపములను మనము ఒప్పుకొని నెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకునేలా ఆయనను అభక్తునిగా చేయువారు మగుదుము. మన పాపాల్ని మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే దేవుడు నమ్మదగినవాడు. ఆయన మన పాపాల నుంచి మనల్ని క్షమించి మళ్ళీ పవిత్రులుగా చేస్తాడు. ఇక్కడ సిలువలో ఉన్న దొంగ కూడా తన పాపాలని కప్పుకోవాలి, దాచిపెట్టుకోవాలి అనుకోలేదు. తన పాపాలని ఒప్పుకోవాలి, దేవుడు క్షమిస్తాడు అని నమ్మి విశ్వాసంతో ప్రార్థించాడు. కాబట్టి మనం కూడా ఈ రెండో దొంగలాగా మన పాపాలను ఒప్పుకోవాలండి. ఇక్కడ ఇద్దరు యేసయ్యతో మాట్లాడుతూ ఉంటారు, కానీ ఇద్దరు ఈ అవకాశాన్ని వినియోగించుకోరు. మొదటి దొంగ యేసయ్యను అపహసించి దూషించాడు, అవిశ్వాసం కలిగి ఉన్నాడు. యేసయ్య ఎటువంటి జవాబును ఈ దొంగకు ఇవ్వలేదు. ఇక్కడ మనం చూస్తే దేవుడు ఎందుకు అతను మాట్లాడినా తిరిగి ఏ జవాబు ఎందుకు ఇవ్వలేదంటే అతను సందేహించాడు. అంటే ఈయన రక్షించగలడా లేదా అని సందేహంతో మాట్లాడాడు. విశ్వాసం లేనివాడిగా ఉన్నాడు. ఇదే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలోనే ఉంటుంది. ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభు వల్ల తనకేమైనాను దొరుకని తలంచుకొనరాదు. తన స్వార్థం కోసం ఆ దొంగ అడుగుతాడు. అయితే ఈయన నిజంగా క్రీస్తా కాదా అని సందేహిస్తాడు. సందేహించి ఒకవేళ ఇతను రక్షిస్తే నేను ఈ శిక్ష నుంచి తప్పించుకోగలను, పోనీ తప్పించకపోతే నేను ఈ మరణానికి ఇలా లోనే చనిపోతాను. కాబట్టి ఏదైనా అవకాశం ఉందా లేదా అని తెలుసుకోవడం కోసమే కానీ దేవుణ్ణి విశ్వాసంతో అతను అడగలేదు. అందుకే అతనికి జవాబు దొరకలేదు. ఇక్కడ రెండవ దొంగ గురించి చూస్తామండి. రెండవ దొంగ దేవునికి భయపడి విశ్వాసంతో ప్రార్థించి వేడుకుంటాడు. కాబట్టి యేసయ్య అతను మొర ఆలకించి రక్షించాడు. దేవుడు ఎందుకు ఇతనికి జవాబు ఇచ్చారంటే కీర్తనలు 145వ అధ్యాయము 18-19 వచనాలలో తనకు మొరపెట్టు వారికందరికీ, తనకు నిజంగా మొరపెట్టువారికందరికీ
యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర ఆలకించి వారిని రక్షించును. దేవుడు మనం నిజంగా మొరపెడితే ఆయన మన మొర ఆలకిస్తాడు. ఆయన యందు భయభక్తులతో కలిగి విశ్వాసం కలిగి మనం దేవుని మొరపెడితే దేవుడు ఆలకిస్తాడు. ఇక్కడ మరణం ఇద్దరికీ సంభవిస్తుంది, తెలుసు ఆ విషయం వాళ్ళకి. కానీ మొదటి దొంగ తను విశ్వాసంతో వేడుకొనలేదు. రెండో దొంగ ఇది ఆఖరి సమయం, యేసయ్యతో మాట్లాడే అవకాశం దొరికింది కాబట్టి తాను విశ్వాసంతో మొరపెట్టుకున్నాడు. అందుకే రెండో దొంగ జవాబును పొందగలిగాడు. మనం కూడా దేవుని సందేహింపక, లేకపోతే మన అవసరాల కోసం కాకుండా మనం ద్విమనస్కుల్లాగా ఉండి మనకేమైనా లాభం కలుగుతుందా అని దేవుని యందు విశ్వాసం లేకుండా మనం మొరపెట్టకూడదండి. మనం ఆయన మీద విశ్వాసంతో, భక్తితో, భయంతో దేవుని అడిగితే దేవుడు మనకి మొర ఖచ్చితంగా ఆలకిస్తాడు. తన ఆత్మను రక్షించుకోవాలనుకుని అతను ప్రార్థన చేస్తాడు. ప్రభువా, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము. రెండవ దొంగ చేసిన ప్రార్థన. నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు, ఈ మాటలో మనం ఏం చూస్తామంటే యేసయ్యకు ఒక రాజ్యం ఉంది అని, ఇప్పుడు మరణిస్తున్నప్పటికీ అక్కడ శాశ్వతంగా ఉంటాను అని నమ్ముతాడు. నన్ను జ్ఞాపకము చేసుకొనుము అన్న మాటలో తనకు ఏ హక్కు లేదని, కేవలం యేసయ్యకు మాత్రమే అధికారం ఉందని ఆయన కృపను కోరుతాడు. యేసయ్య ఈ దొంగ చేసిన ప్రార్థనకి ఒక అనుకూలమైన ప్రతిస్పందనను చూపిస్తారు. దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉండేవాడు. ఆయన దగ్గరికి మనం వచ్చినప్పుడు ఆయన మనల్ని త్రోసివేయడు. ఆయన మనం ఎప్పుడైతే ఆయన ఆశ్రయిస్తామో అప్పుడే మనల్ని దేవుడు అంగీకరిస్తాడు. ఇక్కడ నేడు అనే మాటలో ఆయన ఆలస్యం చేయడని, వెంటనే అనుగ్రహిస్తాడని మనకు తెలుస్తుంది. మనం నిజంగా మారి నిజమైన దేవుడు అని నమ్మి ఆయన ప్రభువుగా అంగీకరిస్తే ఆయన మనల్ని ఎంత మాత్రమూ త్రోసివేయక మన జీవితాన్ని మార్చి మనకి నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. ఇప్పటి వరకు చూసామండి. మొదటగా మనం పశ్చాత్తాపపడాలి, మన హృదయాన్ని కఠినం చేసుకోకూడదు. రెండవదిగా మనం పాపక్షమాపణ కోసం మనం పాపాలని మనం గ్రహించాలి. మూడవదిగా మనం మన ప్రభు అయిన యేసుని ఆయన ప్రభు అని, ఆయన మృతులలో నుండి దేవుని ద్వారా లేపబడిన వారని, మన కోసం, మన పాపాల కోసం ఆయన చనిపోయారని మనం నోటితో ఒప్పుకోవాలి. ఇలా మనం దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఇలా విశ్వసించిన వారికి దేవుడు నిత్యజీవం ఇస్తారు. ఈ విషయాన్ని అందరూ గ్రహించాలి. మనం రక్షింపబడితేనే దేవుని ఉగ్రత నుండి తప్పించుకోగలం, లేకపోతే తప్పించుకోలేం. మొదటి దొంగని మనం చూస్తే అతను తనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోలేకపోయాడు, అదేవిధంగా చనిపోయాడు. కానీ రెండో దొంగను చూస్తే అతను ప్రార్థించాడు, దేవుని వేడుకున్నాడు, విశ్వాసం ఉంచాడు, కాబట్టే రక్షించబడ్డాడు. ఈ రెండవ మాటలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ ఓవరాల్ సంఘటనలో దేవుడు తను ఎందుకోసం వచ్చాడో, ఎందుకోసం మరణించాడో, ఏం చేయడానికి మరణించాడో, మనం ఎలా ప్రతిస్పందించాలో అనేది ఈ రెండవ దొంగ ద్వారా మనం చూస్తున్నాం. ఈ రెండవ దొంగ ఎలా ఉండబట్టి దేవుడు అతనికి జవాబును దయచేశాడో మనం కూడా అలాగే ఉండాలండి. అలాగే యేసయ్య గురించి మనం ఇంకా బాగా అర్థం చేసుకుని ఆయన యందు విశ్వాసం ఉంచాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నానండి. నేను నా మాటల్ని ఇక్కడికి ముగిస్తున్నానండి. నాకు అవకాశం ఇచ్చినందుకు పాస్టర్ గారికి, అలాగే పాస్టర్ అమ్మ గారికి, మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. అలాగే దేవునికి కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. యేసుక్రీస్తు శిలువలో పలికినటువంటి 7 మాటల ధ్యానములో రెండో మాటను చెప్పినటువంటి సిస్టర్ కారింజకు ప్రభు నామములో ప్రత్యేకమైన వందనాలు. మూడో మాటను మనం ధ్యానం చేద్దాం. దానికంటే ముందుగా ఆహా మహాత్మలోని
3వ చరణాన్ని అమ్మాని సుతుడంచు మరి అమ్మతో బలికి క్రమ్మరని జననీయంచు కర్తనుడివితే ఆహా మహాత్మా హా శరణ్య హా విమోచక. 3వ మాటను మనం ధ్యానం చేద్దాం. మన మధ్యన స్వర్ణ వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని అందించవలసిందిగా కోరుతున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ యొక్క శుభ శుక్రవారపు శుభాలు మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఇంతవరకు మనము మొదటి మాట, రెండవ మాట ధ్యానించగా మనం విన్నాము. 3వ మాటను మనం ఇప్పుడు ధ్యానం చేద్దాము. యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనాలు మనం చదువుదాము. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. ఆ తరువాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని ఆమెతో చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. మనకి ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనకు కనపడుతున్నారండి. మొదటగా యోహాన్ మనం చూసినట్లయితే, యోహాను గారు యేసుక్రీస్తుకి సమీప బంధువు. అంతేకాదు ఆయన అందు విశ్వాసం ఉంచి ఆయన్ను వెంబడించినట్లు మనం చూస్తున్నాము. మనం చూసినట్లయితే గెత్సేమనే తోటలో రోమా సైనికులు యేసుక్రీస్తును బంధించినప్పుడు శిష్యులందరూ ఆయన్ని విడిచి పారిపోయారు, కానీ యోహాను గారు మాత్రం ఆయన్ని వెంబడిస్తూ ఆయన యందు విశ్వాసం ఉంచారు. అయితే ఇక్కడ యోహాన్ని బట్టి మనం ఒకటి అర్థం చేసుకోవాలండి. ఏంటంటే ఎవరైతే ఆయన్ను హత్తుకుని ఉంటారో, ఎవరైతే ఆయన మీద ఆధారపడి ఉంటారో, ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారిని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడని, ఆయన దగ్గరకు వచ్చిన వారిని ఆయన ఎంత మాత్రమూ తోసివేయడని దేవుని వాక్యాన్ని బట్టి మనం ఇక్కడ అర్థం చేసుకుంటున్నామండి. మనం చూసినట్లయితే యోహాను గారు మనకి ఆయన యొక్క శ్రమలలో కూడా ఆయన వెంబడిస్తూ ఆయన వెనువెంటనే ఉన్నట్లు మనం చూస్తున్నాము. యేసు ప్రభు అద్భుత కార్యాలు, ఆశ్చర్యకాలు చేసినప్పుడు ఆయన ముగ్గురిని మాత్రమే ఆయన వెంటబెట్టుకుని తీసుకుంటూ వెళ్ళి ఉండేవారు. వారు ఎవరంటే పేతురు, యోహాను, యాకోబు. అయితే యోహాను గారు ప్రతి విషయంలోనూ దేవునికి, ప్రభువైన యేసుక్రీస్తుకు సమీపంగా ఉన్నట్లు మనం గమనించగలము. అందుకేనేమోనండి యోహాను గారికి దేవుడు పరలోక ప్రత్యక్షతలు చూపించి ప్రకటన గ్రంథాన్ని రాయడానికి ఆయన కృప చూపించారు. అలాగే రెండవదిగా మనం చూసినట్లయితే మరియను మనం ఇక్కడ చూసినట్లయితే మనం లూకాసు వార్త 2వ అధ్యాయం 22 నుంచి 34 వరకు మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు పుట్టిన తరువాత 40వ రోజు మరియా యోసేపులు ఆ యొక్క యెరూషలేము దేవాలయానికి తీసుకుని వెళ్ళి ఒక బలి అర్పించడానికి వారు యెరూషలేము దేవాలయానికి తీసుకువెళ్తారు. అక్కడ సుమయోను అనే యాజకుడు ఒక ప్రవచనాన్ని ప్రవచిస్తున్నారు. ఆ ప్రవచనం ఏంటంటే, మరియను చూసి, అమ్మా నీ హృదయంలో నుంచి ఒక ఖడ్గం దూసుకుని పోతుంది అని ఆయన ఇక్కడ ప్రవచించినట్లు మనం చూస్తున్నాం. ఆ యొక్క ప్రవచనం యొక్క నెరవేర్పు మనకి ఇక్కడ నెరవేర్చబడుతుంది. ఆయన ఎన్నో శ్రమలు, నిందలు, అవమానాలు భరిస్తూ ఆ కలువరి శిలువలో గొల్గొతా కొండ మీద ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతూ నీ కొరకు నా కొరకు అంత మరణ వేదన ఆయన అనుభవిస్తున్నాడు. ఎందుకంటే మన యొక్క పాపాలన్నీ ఆయన మీద మోపబడ్డాయి. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో మనం చూసినట్లయితే, యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం మనం చూసినట్లయితే, ఇదిగో లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అని బాప్తిసమిచ్చి యోహాను పలికినట్లు మనం చూస్తున్నాము. అలాగే ప్రభువు అంత వేదనలో, బాధలో కూడా ఉండి కూడా తన తల్లి యొక్క బాధ్యతను తన ప్రియమైన శిష్యునికి అప్పగించినట్లు మనం చూస్తున్నాము. అంతేకాదు మనము నిర్గమాకాండము 20వ అధ్యాయము 12వ వచనంలో చూసినట్లయితే, నిర్గమాకాండము 20వ అధ్యాయము 12వ వచనము, నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము.
అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావని 5వ ఆజ్ఞగా మనం చూస్తున్నాము. అలాగే ఎఫ్ఎస్సి పత్రిక 6:2 చూసినట్లయితే నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలని మనం చూస్తున్నాం. మన తల్లిదండ్రులను మనం ఎలా పట్టించుకుంటున్నామో మనము పరిశీలన చేసుకోవాలని దేవుని వాక్యాన్ని బట్టి హెచ్చరింపబడుతున్నాము. మనకి ఇవ్వబడిన తల్లిదండ్రుల పట్ల మనం బాధ్యత కలిగి ఉండాలని ప్రభు ఇక్కడ మాదిరిని చూపిస్తున్నారు. ఆయన యొక్క మాదిరికర జీవితాన్ని మనం కూడా కలిగి ఉండాలని ప్రభు మనకి ఇక్కడ మాదిరిని చూపిస్తున్నట్లు మనం గమనించగలం. అయితే మరియా యోసేపులకు యేసుక్రీస్తు తర్వాత శారీరకంగా కుమారులు కుమార్తెలు ఉన్నప్పటికీ కానీ ప్రభు తన తల్లి యొక్క బాధ్యతను తన ప్రియమైన శిష్యుడికి అప్పగిస్తున్నారు. ఎందుకంటే మనం యోహాను సువార్త 7వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్లయితే ఆయన సహోదరులు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. అందును బట్టి యోహాను అయితే దేవుని యందు విశ్వాసము కలిగి ఆయన వెంబడించి ఆయన హత్తుకొని ఉన్నాడు కాబట్టి ఆయన యొక్క తల్లి యొక్క బాధ్యతను ఆయనకు అప్పగించినట్లు మనం చూస్తున్నాము. అలాగే 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసినట్లయితే తల్లిదండ్రులకు అవిధేయులు ఉండకూడదని, నిర్గమాకాండంలో చూసినట్లయితే తల్లిదండ్రులను కొట్టకూడదని ఉంటుందండి. చాలామంది అయితే ఈ రోజుల్లో మనం చూసినట్లయితే తల్లిదండ్రులను కొట్టేవారిగా వారిని వృద్ధాప్యంలో సరిగా పట్టించుకోకుండా ఉన్నట్లు మనం గమనించగలం. అయితే దేవుడు ఇచ్చిన ఈ యొక్క వాగ్దానాన్ని నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపాలి. వారిని మనం సన్మానించేవారిగా ఉండాలి. ఎందుకంటే ఆయన నుండి మనం మేలు పొందుకోవాలంటే ఆయన యందు మనం భయభక్తులు కలిగి మనకి ఇవ్వబడిన తల్లిదండ్రుల పట్ల మనం బాధ్యత కలిగి ఉండాలి. అంతేకాదు కానండి, సామెతలు 23వ అధ్యాయం 2వ వచనం మనం చూసినట్లయితే నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యము చేయకూడదు. వృద్ధాప్యంలో వారిని మనం పట్టించుకునే వారిగా ఉండాలని ప్రభు ఇక్కడ మాదిరిని చూపిస్తున్నాడు. ఆయన అంత వేదనలో బాధలో కూడా ఆయన తన యొక్క తల్లి బాధ్యతను తన ప్రియమైన శిష్యుడికి అప్పగించి, అమ్మ ఈ రోజు నుంచి నీ కుమారుడు దాటిపోవచ్చున్నాడు కనుక నీ యొక్క బాధ్యతను యోహాను చూసుకుంటాడని తన తల్లికి చెప్పి అలాగే యోహానును తన తల్లికి అప్పగించినట్లు మనం చూస్తున్నాము. అలాగే అదేవిధంగా మనం చూసినట్లయితే సామెతలు 20:20లో మనం చూసినట్లయితే తన తల్లినైనను తండ్రినైనను దూషించి వారి దీపము కారు చీకటిలో ఆరిపోవును. తన తల్లినైనను తండ్రినైనను దూషించి వారి దీపము కారు చీకటిలో ఆరిపోవును. మనం మన తల్లిదండ్రుల పట్ల ఎంత బాధ్యత కలిగి ఉంటున్నామో మనం గమనించుకోవాలండి. మనం చూసినట్లయితే ఈ రోజుల్లో అనేక వృద్ధాశ్రమాలు వచ్చి వృద్ధాప్యంలో వారిని వృద్ధాశ్రమాల్లో పెడుతున్నాం. కానీ అలా పెట్టకుండా వారిని ఆ వృద్ధాప్యంలో ప్రేమగా గౌరవంగా వారిని సన్మానించేవారిగా వారి పట్ల ప్రేమ కలిగి బాధ్యత కలిగి వ్యవహరించాలని దేవుని వాక్యాన్ని బట్టి మనం ఇక్కడ హెచ్చరింపబడుతున్నామండి. కొంతమంది తల్లిదండ్రులతో దుర్భాష మాట్లాడుతూ ఉంటారండి. అది ఎంతవరకు కరెక్టో మనమే గమనించుకోవాలి. వారిని ప్రేమించేవారిగా మనం ఉండాలని దేవుని వాక్యాన్ని బట్టి మనము హెచ్చరింపబడుతున్నాము. అలాగే మనం చూసినట్లయితే సామెతలు 30:17 వచనం, సామెతలు 30:17 వచనం, తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయకాకులు పీకివేస్తాయని దేవుని వాక్యం సెలవిస్తుందండి. వృద్ధాప్యంలో వారిని శ్రద్ధ కలిగి వారి పట్ల బాధ్యత కలిగి వారి కనీస అవసరాలు తీర్చేవారిగా ఉండాలండి. కొంతమంది అయితే వారికి అసలు భోజనం అనేది పెట్టరు. అటువంటి వారు వృద్ధాప్యంలో వారి తల్లిదండ్రులు ఎంత వేదనకు గురయ్యి వారు తినక ఎంతో బిడ్డలను గారాభంగా చూసుకుంటారు. కానీ ముసలితనం వచ్చినప్పుడు వారిని మాత్రం ఎవరు పట్టించుకోకుండా వారిని అలాగ వదిలేస్తూ ఉంటారు. కొంతమంది అయితే వృద్ధాశ్రమాల్లో పెడుతూ ఉంటారు. కానీ మనం అలా కాకుండా దేవుని వాక్యాన్ని తెలిసిన మనము మన తల్లిదండ్రులను సన్మానించేవారిగా ఉండాలని దేవుని చేత హెచ్చరింపబడుతున్నాము.
అలాగే మనం చూసినట్లయితే వారిని పట్టించుకొని కొంతమంది అయితే బ్రతికుండా వారికి భోజనం పెట్టరు, కానీ చనిపోయిన తర్వాత ఊరందరికీ భోజనాలు పెడతారు. దానివల్ల ఏదన్నా ప్రయోజనం ఉందండి? ప్రయోజనం ఏమీ ఉండదు. కానీ వారి బ్రతికుండానే వారి నిత్యావసర వస్తువులు వారికి సమయానుకూలంగా ప్రతి అవసరత వారిని తీర్చేవారుగా మనము ఇక్కడ దేవుని వాక్యం చేత హెచ్చరింపబడుతున్నాము. ప్రభువు మనకు అన్ని విషయాల్లో మాదిరిని చూపించారండి. 1 పేతురు 2వ అధ్యాయం 21వ వచనంలో, 1 పేతురు 2:21లో, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలలో నడుచుకున్నట్లు మీకు మాదిరిని ఉంచిపోయెను. ఆయన యొక్క మాదిరికరమైన జీవితాన్ని మనం కూడా కలిగి ఉండి ఆయన యొక్క ఆజ్ఞలను నెరవేర్చేవారిగా మనం ఉండాలని దేవుని వాక్యాన్ని బట్టి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. యేసయ్య మరణ సమయంలో కూడా తన తల్లి యొక్క బాధ్యతను పట్టించుకుంటూ తన తల్లి పట్ల ప్రేమ కలిగి ఉన్నట్లు మనం గమనించగలమండి. ఆయన భౌతిక సంబంధమైన తల్లి బాధ్యతను మాత్రమే కాదు, కానీ పరలోకపు తండ్రి ఆయనకు అప్పగించిన పనిని కూడా ఆయన ఇక్కడ నెరవేర్చినట్లు మనం చూస్తాము. 6వ మాటగా మనం గమనించినట్లయితే ఆయన సమాప్తమైనదని ఆయన పలికారు. ఎందుకంటే ఆయన పరలోకపు తండ్రి ఆయనకు అప్పగించిన పనిని ఏ ప్రణాళిక ప్రకారం అయితే ఆయన భూమి మీదకు వచ్చారో ఆ యొక్క ప్రణాళికను ఆయన నెరవేర్చినట్లు మనం గమనించగలం. అలాగే సామెతలు 23:25 వచనం మనం చూసినట్లయితే మన తల్లిదండ్రులను మనం సంతోషపరిచేవారిగా ఆనందపరిచేవారిగా ఉండాలి. తల్లిదండ్రులను ఆనందపరిచి సంతోషపరిచేవారిగా ఉన్నప్పుడు మాత్రమే మన యొక్క జీవితానికి అర్థం ఉంటుంది. దేవుడు కూడా దాన్ని చూసి హర్షిస్తూ ఉంటారు. మనం ఎలా అయితే మన తల్లిదండ్రులను చూస్తున్నామో మన బిడ్డలు కూడా ఆ విధంగానే మనల్ని కూడా చూస్తారని మనం గమనించుకోవాలి. నా చిన్నతనంలో ఒక సంఘటన జరిగిందండి. మా ఊర్లోనే ఒక కుటుంబం ఉండేది. అయితే ఆయనకి తన భార్య చనిపోయినప్పుడు ఆయనకి 2 కుమారులు 1 కుమార్తె ఉండేది. అయితే వాళ్ళని చాలా ప్రేమగా చూసేవారు. ముగ్గురికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఎవరి కుటుంబాల పట్ల వారు బాధ్యత కలిగి వాళ్ళు వేరే చోట ఉండేవారు. తన భార్య చనిపోయిన తర్వాత ఆయన ఒక్కడు మాత్రమే ఉండేవాడు. ఆ వృద్ధాప్యంలో ఆయనకి కళ్ళు సరిగ్గా కనిపించేవి కాదు. అయితే తన కుమార్తె ఒక రోజు వచ్చి నా తండ్రిని నేను తీసుకెళ్ళిపోతానని చెప్పి తీసుకెళ్ళిపోయి, ఫోన్లే పాపం తీసుకెళ్ళింది కదా అని అనుకున్నారు. కానీ తీసుకెళ్ళిన తర్వాత అతన్ని బస్ స్టాప్లో నానా నువ్వు ఇక్కడ కూర్చొని నీకు టిఫిన్ తీసుకొస్తానని చెప్పి ఆయన్ని అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయింది. పాపం ఆ తండ్రి ఎంత వేదన పడి ఉంటాడండి. కన్న కూతురే ఆయన్ని అలా విడిచిపెట్టేసి వెళ్ళిపోయిందంటే ఆయన నిజంగా అతను ఏమయ్యాడో కూడా ఎవ్వరికీ తెలియలేదండి. ఇంత క్రూరమైన మనసు మనం ఉండకూడదని దేవుని వాక్యాన్ని బట్టి మనం హెచ్చరింపబడుతున్నామండి. దేవుడు మనకిచ్చిన తల్లిదండ్రుల పట్ల మనం బాధ్యత కలిగి ఉండాలని, అలాగే కుటుంబ వ్యవస్థను దేవుడు ఏదైనా తోటలో ఏర్పాటు చేశాడు. ఎందుకంటే ఆయన కుటుంబాల ద్వారా ఆయనకు మహిమ రావాలని, ఆయన ఘనపరచాలని ఆయన ఎంతో కోరుకుంటున్నారు. అయితే మనకి ఇవ్వబడిన తల్లిదండ్రుల పట్ల మనం కూడా బాధ్యత కలిగి ఉండి వారిని సంతోషపరిచేవారిగా ఆనందపరిచేవారిగా మనం ఉండాలని దేవుడు అట్టి కృపను మనకు అనుగ్రహించులాగన దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్. యేసుక్రీస్తు శిలువలో పలికినటువంటి 7 మాటల ధ్యానములోని 3వ మాటను ప్రకటించినటువంటి స్వర్ణకి ప్రభు నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు శిలువలో పలికినటువంటి 7 మాటల ధ్యానములోని 4వ మాట, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అనేటువంటి మాటను మనం ధ్యానం చేద్దాం. దానికంటే ముందుగా ఆహా మహాత్మ అనే పాటలోని 4వ చరణాన్ని పాడుకుందాం. నా దేవ దేవ ఏమి వీడా నాడి దేవనుచు శ్రీదేవ సుత పలికితివి శ్రమ చెప్ప సఖ్యమా ఆహా మహాత్మ శరణ్య విమోచక.
మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనాన్ని మన మధ్యనున్న శాంతిప్రియ వచ్చి దేవుని మాటలు వివరిస్తారు. యేసుక్రీస్తు వారు సిలువపై పలికిన 4వ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయము 47వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. ఇదే మాటని మనం చూసినట్లయితే మార్కు గారు ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని వర్ణించినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఇది హిబ్రూ అరామిక్ భాష పదాల సమ్మేళనం, కానీ రెండిటికి అర్థమైతే ఒకటే, నా దేవా నీవు నన్ను చెయ్యి ఎందుకు విడిచావని అర్థం. అయితే ఈ మాట యొక్క ప్రవచన నెరవేర్పు మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనము, నా దేవా నీవు నన్నేలా విడిచితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరంగా ఉన్నావు. అయితే మనము యేసుక్రీస్తు వారి జీవితంలో మనం చూసినట్లయితే ఆయన జన్మించిన విధానం కానీ, ఆయన చేసిన అద్భుత కార్యములు కానీ, ఆయన మరణించిన విధానం కానీ ప్రతి ఒక్కటి కూడా లేఖనం యొక్క నెరవేరులాగానే జరిగినట్లుగా మనం చూస్తున్నాం. అయితే మనము ఆ పై వచనంలో మనం చూసినట్లయితే 45వ వచనంలో మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటను చీకటి కమ్మెను. అసలు మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారి సిలువను అక్కడ ప్రకృతి కూడా అనుభవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు ఒక విచిత్రమైన నక్షత్రం మనకి కనబడుతూ ఉంటుంది. అక్కడ ఏంటంటే మన చీకటిలో ఉన్న మన బతుకులను వెలుగులో నింపడానికి యేసుక్రీస్తు వారు జన్మించారు అని చెప్పడానికి ఆ నక్షత్రం మనకు కనిపించినట్లయితే, ఇక్కడ యేసుక్రీస్తు వారు చనిపోతున్నప్పుడు ఆ మొత్తం అసలు మిట్ట మధ్యాహ్నం ఏంటండి, మధ్యాహ్నంలో చీకటి రావడం ఏంటి, అది చాలా ఆశ్చర్యకరమైన విషయం. అంత చీకటి రావడానికి కారణం ఏంటంటే మన పాపములు మన దోషములకు గుర్తుగా ఆ చీకటి కనబడుతూ ఉంది. అయితే ఉదయం 9 గంటలకు యేసుప్రభుని సిలువ వేశారు. మధ్యాహ్నం కావస్తున్నది, ఆయన సిలువ మీదే ఉన్నారు. ఉన్నట్టుండి కూడా చీకటి కమ్మేసినట్టుగా మనం చూస్తున్నాం. అయితే యేసుక్రీస్తు వారి యొక్క మరణ తీవ్రతను ఆ ప్రకృతి కూడా అనుభవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మానవ పాపమంతా, మన యొక్క పాపము దోషమంతా కూడా చీకటి వలె ఆవరించినట్టుగా మనం చూస్తున్నాం. చీకటిలో మరణఛాయలో కూర్చుండి వారికి వెలుగులోకి నడిపించేందుకే ఆయన చీకటిలో ఉండవలసిన వచ్చిన లూకా సువార్త 1వ అధ్యాయము 79వ వచనంలో చెప్తారు. అయితే దాదాపు సాయంత్రం 3 గంటల ప్రాంతంలో చాలా బిగ్గరగా యేసు కేక వేసినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన శారీరక శ్రమ ఒకవైపు అయితే యేసుక్రీస్తు యొక్క తండ్రి చేయి విడిచారనే బాధ మరి ఎక్కువగా ఉంది. అయితే ఆయన్ని కొరడా దెబ్బలు కొట్టారు, మేకులతో కొట్టారు, బల్లెపు పోటు పొడిచారు, ముళ్ళ కిరీటం పెట్టారు, ఉమ్మి వేశారు, అవమానించారు. వేటికి కూడా యేసుక్రీస్తు వారు బాధపడలేదు, కానీ తన యొక్క తండ్రి యొక్క ఎడబాటునైనా తట్టుకోలేకపోయారు. చాలా అంత కొట్టినప్పటికీ అరవని యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే తండ్రి తనను చేయిచ్చారో చాలా బిగ్గరగా కేక వేసినట్టు మనం బైబిల్లో చూస్తాం. అంటే తండ్రి యొక్క ఎడబాటును యేసుక్రీస్తు వారు తట్టుకోలేకపోయారు. అయితే అందరూ ఆయన చేయిచ్చారు, ఆయన శిష్యులు, అలాగే ఆయన ద్వారా అద్భుత కార్యములు పొందిన వారు కూడా ఆయన సిలువేయమని కేకలు వేశారు. ఆయన వీటన్నిటికీ కూడా యేసుక్రీస్తు వారు బాధపడలేదు, కానీ తన తండ్రి చేయి విడవటాన్ని ఆయన తట్టుకోలేకపోయారు. అయితే అసలు తండ్రి ఎందుకు చేయి విడిచారు? అప్పటి వరకు కూడా యేసుక్రీస్తును ఇలాంటి సందర్భంలోనూ కూడా ఆయన తన తండ్రి చేయి విడవలేదు. తండ్రికి ఇష్టమైన కార్యములు యేసుక్రీస్తు వారు చేస్తూనే వచ్చారు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని చెప్పిన తండ్రి అసలు ఎందుకు చేయి విడవలసి వచ్చింది? గెత్సెమనే తోటలో యేసుని బలపరచడానికి ఒక దూతను కూడా పంపించిన తండ్రి ఎందుకు చేయి విడవలసింది? యేసును అపవాదిని శోధించినప్పుడు ఆయనకు పరిచర్య చేయడానికి ఒక దూతను పంపించిన తండ్రి అసలు ఎందుకు చేయి విడవలసింది అని మనం చూసినట్లయితే, దేవుని ఉగ్రతను ఆయనపై మోపిన శాపాన్ని యేసు అనుభవిస్తున్నారు కాబట్టి మ్రాను మీద వేలాడిన ప్రతివాడును ఎవరికి శాపగ్రస్తుడని దేవుని వాక్యము చెప్తుంది. అయితే శాపగ్రస్తులకి దేవుడి ముఖము
చూపించినంట దేవుడు చెయ్యి విడుస్తారు. మన పాప భారము యేసుక్రీస్తు వారి మీద ఉండటం వల్ల తన కుమారుని చేయి విడిచినట్టుగా మనం చూస్తున్నాం. మొట్టమొదటి కారణం మనం చూసినట్లయితే పాపము, మన యొక్క పాపము శాపము యేసుక్రీస్తు వారు ఆయన మీద వేసుకోవడం వల్ల తండ్రి ఆయనను చేయి విడిచినట్లుగా మనం చూస్తున్నాం. యెషయా గ్రంథము 59:1-2 చెప్తాడు, దేవుడు పాపం చేసిన వారికి ఆయన ముఖమును కనపరచడని. అయితే ఆ ప్రకారము మన దోషములు ఏమున్నాయంటే మనకును దేవునికి అడ్డంగా ఉన్నాయంట. ఇప్పుడు యేసుక్రీస్తు వారికి తండ్రికి ఏం అడ్డంగా ఉన్నాయండి? మన యొక్క పాపములు దోషములు తండ్రికి యేసుక్రీస్తు వారికి అడ్డంగా ఉన్నాయి. మన యొక్క పాపములు ఆయన మీద వేసుకోవడం వల్ల తండ్రి తన చేయిని విడిచినట్టుగా. రెండవదిగా మనం చూస్తే పాప పరిహార్థ బలి కోసమే చేయి విడిచినట్టుగా మనం చూస్తున్నాం. అయితే యేసు పాప పరిహార్థ కోసము బలి పశువుగా వర్ణింపబడ్డారు. యోహాను సువార్త 1:29 అంటాడు, లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అలాగే యెషయా గ్రంథము 53:7 అంటారు, వదకు దేయబడిన గొర్రె వలె మౌనంగా ఉన్నారంటారు కదా. అంటే బలి పశువుగా యేసుక్రీస్తు వారు వర్ణించబడ్డారు. మానవ రక్షణార్థము ఈ వేదన అనుభవించదని యేసుక్రీస్తు వారికి తప్పదు భరించాలని తెలిసినప్పటికీ కూడా యేసుక్రీస్తు వారు ఆ దోషములు మన పాపములు వేసుకోవడానికి చెప్పారు. అంటే బైబిల్లో చెప్తారు కదా, ఇందుకోసమే నేను ఈ గడియకి వచ్చితిని అని కూడా చెప్తారు. ప్రతిదీ ఇలా జరుగుతుందని తెలిసి కూడా ఆయన మరణం పొందడానికి సిద్ధపడ్డారు. అందువల్ల తండ్రి చేయి విడిచినట్టుగా మనం చూస్తున్నాం. మూడోదిగా చూసినట్లయితే పాపం రుణం తీర్చడానికి. పాపం అనేది ఏంటంటే అప్పుతో సమానం అంటండి. ఎప్పుడైనా సరే మనం అప్పుని తీర్చాల్సిందే. ధర్మశాస్త్ర సంబంధమైన పాపపు రుణపత్రం దేవునికి మానవునికి మధ్య విరోధంగా ఉందని కొలసీల పత్రిక 2:13-15 ఉంటుంది. అయితే ఆ రుణపత్రాన్ని తీర్చాలంటే సిలువకు మేకులతో కొట్టి మన పాపాలు క్షమించి ఆయనతో పాటు మనల్ని జీవింపజేయడానికి తన తండ్రి కుమారుని యొక్క చేయి విడిచినట్లుగా మనం చూస్తున్నాం. నాలుగోదిగా మనం చూసినట్లయితే నీతిమంతులుగా తీర్చడానికి. నీతిమంతుడు లేడు, ఒక్కడనూ లేడు అని రోమియో పత్రిక 3:11 చెప్తుంది. అయితే దేవుడు పరిశుద్ధుడు, ఆయన కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనదని హబక్కూకు 1:13 ఉంటుంది. మనం యేసుక్రీస్తు ద్వారా దేవుని నీతి పొందాలనేదే ఆయన యొక్క సంకల్పము. ఎందుకనగా మనం ఆయన యందు నీతి ఎగినట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపంగా చేసినని 2 కొరింథీ పత్రిక 5:21 చెప్తారు. హెబ్రీ పత్రిక 7:26 ప్రకారము పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడైన అలంత గొప్పవాడైన యేసుక్రీస్తు వారిని తన తండ్రి ఎందుకు చేయబడవలసి వచ్చిందంటే మనము నీతి పొందాలంటే అక్కడ ఒక పాప పరిహార్థ బలి జరగాలి. మన పాపములు దోషములు ఆయన మీద వేసుకున్నారు కాబట్టి తన తండ్రి కుమారుని యొక్క చేయి విడిచినట్లుగా మనం చూస్తున్నాం. ఐదవదిగా మనం చూసినట్లయితే వివాదం తీర్చడానికి. మనము పాప స్వభావరీత్యా చాలా బలహీనం అన్నమాట. పాపం రీత్యా మనం దేవునికి శత్రువులం. రండి మనం వివాదం తీర్చుకుందామని చెప్పి యెషయా గ్రంథము 1:18-20 మనం దేవుడిని మనల్ని ఆహ్వానిస్తున్నాడంట, రండి మనం వివాదం తీర్చుకుందామని. అయితే మనం ఇంకా దేవునికి శత్రులమై ఉండగానే యేసు ప్రభు మన కోసం మరణించినట్లుగా మనం చూస్తున్నాం. దేవునితో ఆ యొక్క వివాదం తీర్చబడాలి కాబట్టి యేసుక్రీస్తు వారు దేవునితో మనలను సమాధానపరిచాడు. దీన్ని మనం చూసినట్లయితే రోమాపత్రిక 5:6-8 ఉంటుంది. మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను. ఆ ప్రక్రియలో భాగంగానే తన తండ్రి యేసుక్రీస్తు వారి చేయిని విడిచినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే ఆరోదిగా మనం చూసినట్లయితే శాపాన్ని తొలగించడానికి. ఆదాము యొక్క కాలం నుంచి కూడా మనిషిని వెంటాడుతూ వచ్చేది ఏంటండి? శాపము. పాపము శాపము మనల్ని వెంటాడుతూ వస్తుంది. ఈ శాపాన్ని తొలగించి మనలను శాప విముక్తులుగా చేసి రక్షణలోకి నడిపించడానికి తన తండ్రి కుమారుని యొక్క చేయి విడవలసి వచ్చింది. గలతీ పత్రిక 3:13-14 మనం చూసినట్లయితే క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విడిపించెను. సో మనం ఆరోదుగా మనం చూసినట్లయితే శాపాన్ని తొలగించడానికి తన తండ్రి కుమారుని యొక్క చేయి విడిచినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా ఆఖరిగా మనం చూసినట్లయితే రెండవ మరణం తప్పించడానికి. పాపం చేసే ప్రతివాడు మరణానికి పాత్రుడు. అయితే ఈ మరణాలు 2 రకాలు ఉంటాయి. భౌతిక మరణము,
ఆధ్యాత్మిక మరణము. మొదటిది ఏంటంటే శారీరక మరణం. మనం ఎప్పుడైతే శారీరక మరణం పొందుతామో మన రక్త సంబంధాలతో కూడా ఇంకా మనకి అక్కడితో సంబంధం తెగిపోయినట్లే అనమాట. అలాగే నిత్యుడైన దేవునితో ఎప్పుడైతే మనం సంబంధం కోల్పోతామో అది ఆధ్యాత్మిక మరణము. దాన్ని మనం ప్రకటన గ్రంథము 20 అధ్యాయం 14-15 వచనాల్లో మనం చూస్తాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6 ప్రకారము మనమందరము కూడా గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మనందరి దోషంను ఆయన మీద మోపెను. యేసుక్రీస్తు మన పాపాల కోసం ఏం చేశారు? ఆధ్యాత్మిక మరణాన్ని అనుభవించారు. అందుకే దేవుడు ఆయన్ని చేయి విడిచారు. యేసు పలికిన ఏలి ఏలి లామా సబక్తాని అన్న మాటను చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటంటే హేళన చేస్తూ మాట్లాడారు. ఏంటి ఏలి అని పిలుస్తున్నాడు అని ఒకరు అంటుంటే, ఏలి వచ్చి తను రక్షిస్తాడేమో ఊరుకోండి అని చెప్పి కొంతమంది ఆయన్ని హేళన చేస్తున్నారు. అయితే దేవుడు దేనికి బాధపడలేదు, కానీ తన తండ్రి చేయి విడటాన్ని చాలా బాధపడ్డారు. అయితే మనము దేవునితో ఎలాంటి సహవాసం కలిగి ఉంటున్నాం? మనం పాట పాడుకుంటాం, చేయి పట్టుకో జారిపోకుండా పడిపోకుండా అని మనం పాట కూడా పాడుకుంటాం. సో యేసుక్రీస్తు ఎంతగా తన తండ్రి యొక్క సహవాసం చేయి పట్టుకోవాలని ఆతృత పడ్డారో మనం కూడా దేవునితో సహవాసం కలిగి ఉండడానికి అటువంటి ఆతృతను మనము కలిగి ఉండాలి. దేవుడు అంటాడు కదా, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. మనం దేవునితో సపరేట్ అయిపోయి మనం ఇంకా జీరో, ఏదో ఉన్నామంటే ఉన్నామంతే. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. ఈ లోకంలో ఉన్నది మనం ఇప్పుడు అనుభవిస్తామే, కానీ నిత్య రాజ్యంలోకి వెళ్ళాక మనకి ఉండాల్సింది ఏంటంటే దేవునితో సహవాసము. సో ప్రతిదినము కూడా మనము దేవునితో సహవాసం కలిగి ఉండడానికి ప్రయత్నించాలి. దేవునితో సహవాసం కలిగి ఉండాలంటే ప్రార్థన చేయటము, వాక్యాన్ని ధ్యానించడమే. యేసు పరిశుద్ధుడు. ఆయన యొక్క జననం కానీ, జీవితం కానీ, ఆయన చేసిన అద్భుతాలు కానీ, ఆయన పొందిన మరణం కానీ ప్రతి ఒక్కటి కూడా పరిశుద్ధమైనదిగానే మనం చూస్తున్నాం. అసలు ఆయన అంతటి పరిశుద్ధుడు మరణం పొందడానికి కారణం ఎవరు అంటే నీ యొక్క నా యొక్క పాపమే. అయితే ఆ ప్రభువు చేసిన త్యాగాన్ని గుర్తించి పాపినైనా నన్ను కరుణించు ప్రభు అని మనం ఆయనను వేడుకొంచు మనం ప్రతిదినము కూడా ఆయనతో సహవాసం కలిగి ఉండడానికి ప్రయత్నించాలి. ఎప్పుడైతే మన పాపములను క్షమించి నిత్య రాజులుగా వారసులను చేస్తానని యెషయా గ్రంథము 65వ అధ్యాయము 2వ వచనంలో ఆయన సెలవిస్తున్నారు. దోషంలో మన వైపు చేతులు చాపడానికి తండ్రి తన కుమారుడైన యేసు చేయిని విడిచాడు. ఆ ప్రభువు పిలుపుకి మనమందరము లోబడాలి. అట్టి రీతిగా కూడా మనము నిరంతరము కూడా దేవునితో సహవాసం కలిగి ఉండాలని నా ఈ చిన్న మాట ద్వారా మిమ్మల్ని అందరినీ మనవి చేసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన సేవకులకు దేవునికి వందనాలు. యేసుక్రీస్తు శిలువలో పలికినటువంటి 7 మాటల ధ్యానములోని 4వ మాటను ధ్యానం చేసినటువంటి శాంతిప్రియకు ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. శిలువలో పలికినటువంటి 7 మాటల ధ్యానములో 5వ మాటను మనం ధ్యానం చేద్దాం. ఆ మాటను మనం ధ్యానించడానికి ముందుగా ఆహా మహాత్మ అనేటువంటి పాటలోని 5వ చరణాన్ని మనం పాడుకుందాం. దప్పిగోనుచున్నానటంచు చెప్పితివి గదా, ఇప్పగిదిని బాధనుందా నేమి నీకు ఆహా మహాత్మ హాశరణ్య విమోచక. యేసుక్రీస్తు పలికినటువంటి 5వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. దప్పిగొనుచున్నాను అనేటువంటి మాటను మనం ధ్యానం చేద్దాం. మన మధ్యలో ఉన్న సిస్టర్ పావని గారు వచ్చి 5వ మాటను ధ్యానించవలసిందిగా కోరుతూ. దేవుని నామానికి స్తోత్రాలు. యేసుక్రీస్తు వారు శిలువపై పలికిన 5వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనది యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను. ఈ లోకంలో ఎవరైనా చనిపోయే ముందు చెప్పిన చివరి మాటలు చాలా ముఖ్యమైనవిగా మనం చూస్తాం. అలాగే యేసుక్రీస్తు వారు శిలువపై పలికిన 7 మాటలు చాలా ప్రాముఖ్యంగా పరిగణిస్తాం. అంత శ్రమలో ఉండి కూడా ప్రభు మన కోసం ఆ మాటలు పలికిన విధానం మనకెంతో ఆశీర్వాదకరం.
మనం ఇప్పటి వరకు చూసినట్లయితే 4 మాటలు ధ్యానించి ఉన్నాం. ఆయన మొదటి మాట తండ్రితో మాట్లాడుతున్నారు. అడగకుండానే ఆయన ఎవరైతే ద్వేషించారో, దూషించారో, శిక్షించారో వారిని క్షమించమని తండ్రిని అడుగుతున్నారు. అలాగే రెండవ మాట క్షమాపణ. దొంగ క్షమాపణ అడిగిన వెంటనే ఒక అమూల్యమైన క్షమాపణ, ఆయన ఇచ్చిన మోక్షరాజ్య భాగ్యము. మూడవ మాట తన తల్లితోని, ప్రియమైన కుమారునితో మాట్లాడుతున్నారు. 4వ మాట మరలా దేవునితో, నా దేవా నా దేవా అని మాట్లాడుతున్నారు. ఇప్పటివరకు ఈ మాటలన్నీ విని ఉన్నాం. 5వ మాటగా ఆయన ఎవరిని ఉద్దేశించి పలికిన మాట కాదండి ఇది. ఆయన లేఖనము నెరవేరినట్లుగా ఈ మాట పలికినట్టు మనం చూస్తున్నాం. నేను తప్పికొనిచున్నాను. ఈ మాట యేసుక్రీస్తు వారి యొక్క మానవీయతకు, శ్రమకు గుర్తుగా మనం కనబడుతుంది. యేసుక్రీస్తు వారు మొదట పరిపూర్ణమైన దేవుడు, అలాగే పరిపూర్ణమైన మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చి ఉన్నారు. పరిపూర్ణమైన దేవుడు పరిపూర్ణమైన మానవుడికి ఈ లోకానికి దిగివచ్చారు కాబట్టి ఆయన మానవ కోణంలో ఉండి ఈ మాటని, అంటే నేను దప్పికొనుచున్నాను అని పలుకుచున్నారు. అయితే ఆయన సిలువలో మరణించినప్పుడు మానవాళి అంతటికీ కూడా ప్రతినిధిగా ఆయన మరణించారు. అంటే మనకి బదులుగా, మన కొరకు బలిపశువుగా ఆయన చనిపోయారు. మనం ఒక వచనాన్ని చూసుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి 7 వచనాలు. మన పక్షాన చనిపోయేవాడు మానవుడై ఉండాలి, అది ప్రాముఖ్యం. మన పక్షాన చనిపోయేవాడు దేవుడైతే సరిపోదు, మానవుడై ఉండాలి, అదియూ కాక నిజమైన మానవుడిగా ఉండాలి. కాబట్టి ఆయన ఈ భూమి మీద జన్మించినప్పుడు దేవునిగా ఉండి కూడా దేవుడు కానట్టుగా ఉన్నారు. కేవలం మానవుడు కానప్పటికీ కూడా కేవలం మానవుడిగా జీవించారు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. యేసుక్రీస్తు వారు సిలువెక్కేంత వరకు కూడా బెత్లెహేము నుండి గొల్గొతా వరకు ఆయన మానవుడిలానే జీవించారు. మానవుడిగా జీవించేటప్పుడు మన బాధలన్నిటి గుండా, మన సమస్యలన్నిటి గుండా, మన వేదనలు, మన శోధనలన్నిటినీ ఆయన భరించినప్పటికీ, అన్నీ ఆయన మన కోసం అనుభవించినప్పటికీ కూడా ఆయన ఎటువంటి పాపం లేనివాడిగా ఉండిపోయారండి. అందుచేత ఆయన యోగ్యమైనటువంటి వాడిగా సిలువెక్కగలిగారు. అటువంటి యోగ్యుడు మరి ఎటువంటి వాడు లేడు. మానవుల్లో అటువంటి యోగ్యమైన వాడు ఎటువంటి వాడు కూడా లేడు. ఒకవేళ ఉంటే గనక దేవుడు మానవుడిగా భూమి మీదకి దిగి రావాల్సిన అవసరము ఉండేది కాదు. ఎప్పుడైతే ఆయన దాహమని అడిగారో యేసుక్రీస్తు వారి యొక్క మానవ కోణం యొక్క నిజస్వరూపం మనకు కనబడుతుంది. ఆయన దేవునిలా వచ్చి దేవునిలా సిలువెక్కి ఒక అద్భుతంలా ఈ సిలువ కార్యక్రమం అంతా జరగలేదండి. దేవునిలా అద్భుతం చేయలేదు సిలువలో. ఆయన మానవుడిలాగా మానవ కోణంలో ఆలోచించి ఆయన అన్ని శ్రమను అనుభవించి ఆయన దాహమని అడుగుతున్నారు. ఈ భూమి మీద ఆయన పుట్టుక, ఆయన జీవితము, ఆయన సిలువ మీద మరణము, సమాధి, ఆయన పునరుద్ధానం అన్నీ కూడా వాస్తవం. ఆయనే ఒక వాస్తవం అన్నమాట. కాబట్టి ఆయన మనకి నిజమైన మోక్షాన్ని ఇచ్చేవారుగా ఉన్నారు. సృష్టికర్తకే మనకి దప్పిగా అవుతున్నట్టు ఈ మాటలో మనం గమనిస్తున్నాము. ఆయన సృష్టి అంతని సృజించినవాడు, 7 సముద్రాలని సృజించినవాడు, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. అరణ్యంలో ఇజ్రాయేలీలు మాకు దాహం అవుతుందని అడుగుతున్నప్పుడు మోషే ప్రార్థించగా బండను చీల్చి నీళ్ళని ఇచ్చిన దేవుడు. అలాంటి దేవునికి సిలువ మీద దాహమని అడుగుచున్నారు. సిలువ మీద దాహమని అడిగే పరిస్థితి ఎవరి వల్ల వచ్చిందంటే అది నా వలన, నీ వలన వచ్చిన పరిస్థితి అది. ఈ దాహం 2 విధాలుగా చూడొచ్చు మనం. ఒకటి ఆత్మీయ దప్పిక, 2 శారీరక దప్పిక. యోహాను సువార్త 7వ అధ్యాయము 37-38 వచనంలో. యోహాను సువార్త 7వ అధ్యాయము 37-38. ఇక్కడ నశించిపోచున్న వారి కోసం ఆయన దప్పికొంచున్నట్టు చూస్తున్నాం. ఆయన మనల్ని రక్షించడానికి దప్పికొంచున్నాడండి. నా యొద్దకు రండి, నేను జీవాహారం ఇస్తున్నానని చెప్పి ఆయన మనల్ని పిలుస్తున్నాడు. జీవాహారం ఇవ్వడానికి ఆయన దప్పికొంచున్నాడు అని మనల్ని ఆయన జీవాహారం ఇవ్వడానికి ప్రభువు మనల్ని పిలిచిచుండగా మనము దేవుని యొద్దకు వెళ్ళేవారంగా ఉన్నామా లేక తిరస్కరించే వారంగా ఉన్నామా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. శారీరకమైన దప్పిక, ఆయన నేను దేవుణ్ణి కదా అని చెప్పి అద్భుతం
అబద్ధం చేసేసి ఆ దాహాన్ని ఆయన దాచుకోలేదండి. ఆయన నిజాయితీగా ఆ దాహాన్ని వ్యక్తపరుస్తున్నారు, నాకు దాహం అవుతుందని. ఈ దాహం మనం ఎండాకాలంలో కిలోమీటర్ నడిచి వెళ్తే మనకు వచ్చే దాహం కాదండి. అది నరాలు జివ్వుమని లాగేసే దాహం అండి ఆయనకి వేసింది. పిలాతు హేరోదుకు అప్పగించిన దగ్గర నుంచి ఆయన కొడుతూనే ఉన్నారండి. ఆయన వీపంతా కొరడా దెబ్బలు, రక్తమంతా పోతుంది. మన రక్తంలో 60% నీరు ఉంటుందండి. మొత్తం అదంతా ఆ దెబ్బల వల్ల ఆ కొరడాలు ఆ చీల్చుతున్నప్పుడు అవన్నీ పోయి దేవునిలో ఒక లాస్ట్ డ్రాప్ వరకు అవన్నీ పోతూనే ఉన్నాయండి. గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా చెమట రక్త బిందువులే కారిపోయిందండి. ఇదంతా జరిగిన తర్వాత ఆయన సిలువ వేసిన తర్వాత ఆయనలో ఉన్న ద్రవం మొత్తం కూడా రక్తము నీరు అంతా అయిపోవడం వల్ల ఆయన దప్పికొనుచున్నాను అని చెప్పి ఆయన పలకడం జరుగుతుంది. మన పాపముల వల్ల శిక్ష ఆయన భరించడం వల్ల వచ్చిన దాహం అన్నమాట. మన కోసం ఆయన దప్పికొన్నారు. మనం ఇక్కడ ఒక ప్రశ్న వేసుకోవాలి, ఆయన మన కోసం అంత దప్పికొన్నారు కదా, మరి మనం ఆయనను ప్రేమించే విషయంలో మనకెంత దప్పిక ఉంది అనేది మనం ఒకసారి ఆలోచించాలి. మనలో ఎంతమందికి ఆయనపై దప్పిక? ఈ లోక ఆశలపై దప్పిక కలిగి ఉన్నామా, లేక ఆత్మీయంగా దప్పిక కలిగి ఉన్నామా అనేది మనం పరీక్షించుకోవాలి. ఈ లోక ధనం మీద, ఈ లోక ఆస్తుల మీద మనం ఆశ దప్పిక కలిగి ఉన్నామా, లేకపోతే దేవునిలో విశ్వాసముతో ఆయన యందు నిరీక్షణతో ఉండడానికి దప్పిక కలిగి ఉన్నామా అనేది మనం పరీక్షించుకోవాలి. 69వ కీర్తన 21వ అధ్యాయం. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరక త్రాగనిచ్చిరి. ఆయనకి దాహం వేసింది. మనకి దాహం వేస్తే ఏం చేస్తామంటే మంచినీళ్ళు తాగుతాం. ఆయన కూడా సిలువ మీద దాహం వేసినప్పుడు మంచినీరు అడిగారు. దాహం నాకు దప్పికొనిచున్నప్పుడు ఆయనకి కావాల్సింది ఏంటి? మంచినీరు. కానీ అక్కడ వారు ఏం చేశారు? స్పంజీకి చేదు చిరకను పెట్టి ఆయనకి అందించారు. చేదు చిరక అంటే అది ఒక మత్తు, చేదుగా ఉంటుంది, నోటితో చప్పరిస్తుంది, చేదుగా ఉంటుంది. సాధారణంగా ఎవరికైనా ఆపరేషన్ జరిగినప్పుడు, ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే అనస్థీషియా ఇస్తారు, అంటే మత్తు ఇస్తారు. అంటే అక్కడ కాసేపు ఆ పెయిన్ తగ్గడానికి. ఆ మత్తు అనేది గాయాన్ని మాన్పదు, ఓన్లీ కాసేపు తాత్కాలికంగా ఆ నొప్పిని మాత్రం తగ్గిస్తుంది. అలాంటి మత్తుని ఆయన దాహమని అడిగినప్పుడు వారు ఆయనకి ఇచ్చారు. కానీ ఆయన అది తీసుకోలేదు, ఇష్టపడలేదు. ఎందుకంటే మన పాపాల కోసం ఆయన వెల చెల్లించడానికి ఈ లోకానికి వచ్చారు. ఒకవేళ ఆ చేదు చిరక తీసుకొని ఆ మత్తులో ఆ పెయిన్ తగ్గించుకున్నట్టయితే ఆ వెలను చెల్లించడం తగ్గుతుంది. కాబట్టి ఆయన పూర్తిగా వెలను చెల్లించడానికి ఇష్టపడ్డారు. కాబట్టి ఆ చిరకను యేసయ్య తీసుకోలేదు. ఆయన నిజమైన శ్రమ గుండా వెళ్ళాలని ఇష్టపడ్డారు. పాపం అనేది ఒక మత్తు లాంటిది. అది విడిపోయిన తర్వాత గాయం గురించి అర్థమవుతుంది మనకి. ఆయన మన కోసం పడ్డ గాయాలు, పొందిన దెబ్బలు అన్నీ కూడా నిజమైనవి. మన పాపం తెచ్చిన వేదనని, ఆ మహావేదనని ఆయన 100% కంప్లీట్ చేశారు, ఇష్టపడ్డారు, ఆయన పూర్తిగా అప్పగించుకున్నారు ఆయన. అందుకే సిలువ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చేసిన త్యాగం ఎటువంటిదంటే పూర్తిగా ఆయన తండ్రికి అప్పగించేసుకున్నారు. ఎక్కడ తప్పించుకోవడానికి కానీ, దాక్కోవడానికి కానీ, తగ్గించుకోవడానికి కానీ ఆయన ప్రయత్నించలేదు. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అసలు ఈ శ్రమలన్నీ పొందాల్సిన అవసరం ఆయనకేంటి? ఆయన ఒక మాట చెప్తే చాలు కదా. ఆయన దేవుడు కదా, మొదట దేవుడు, తర్వాత మానవుడిగా మన కోసం వచ్చినాడు. దేవుడు కాబట్టి ఆయన్ను ఒక్క మాట చెప్తే అన్ని సమస్తము జరిగిపోతుంది, ఆయనకు అనుకూలంగా మారుతుంది. ఆయన అంత దాహం వేసినప్పుడు ఆ సిలువ మీద అంత శ్రమ పడుతూ అక్కడ దేవుడు అద్భుతం చేయాలని అనుకోలేదు. ఆయన శ్రమ మాత్రమే అనుభవించాలి, మన పాపానికి వచ్చిన శిక్షణ ఆయన అనుభవించాలని ఆయన ఇష్టపడ్డారు. దీన్ని బట్టి చూస్తే మనకి ఏమర్థమవుతుందంటే ఆయనకి మన మీద ఉన్న ప్రేమ ఎటువంటిదో అర్థమవుతుంది. మన ఎంతగా ప్రేమించారో ఆయన అర్థమవుతుంది. ఆయన సిలువలో చనిపోయేటప్పుడు ఆయన మనసులో నీవు నేను మాత్రమే ఉన్నామండి, నా బిడ్డలు, నా ప్రజలు నశించిపోకూడదు అని చెప్పి మన శ్రమంతటిని ఆయన అనుభవించడానికి సిద్ధపడ్డారనమాట. యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత డిక్షనరీలో ఒక పదం చేర్చబడిందండి. అదేంటంటే ఎక్స్క్రూషియేటింగ్. అంటే దాని అర్థం ఏంటంటే వేధించే, బాధించే విపరీతమైన నొప్పి. అది యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత డిక్షనరీలో చేర్చబడింది అనమాట. ఆ బాధ అంటే ఆ నొప్పి ప్రపంచంలో ఎవ్వరూ కూడా అనుభవించలేదన్నమాట. అంతటి బాధని నీకోసం నా కోసం యేసయ్య సిలువలో అంతటి బాధని అనుభవించినారన్నమాట. మన పాపం కోసం, శాపం కోసం ఆయన బదులుగా మనకి ఏమిచ్చారండి? రక్షణని,
విలువను ఘనతను మనకి ఆయన అనుగ్రహించారు. ఆయనే కనుక మన స్థానాన్ని తీసుకోకపోయి ఉంటే ఆ శిలువ మీద వేలాడిసింది ఎవరండి? నేను, నువ్వు మాత్రమే. కానీ ఆయన అలా చేయలేదు. మనల్ని రక్షించడం కోసం ఆయన శ్రమలు పొంది, ఆయన దాహం ఏంటంటే మన ఆత్మల కొరకైన దాహం అన్నమాట. ఉదయం 9 గంటలు మొదలుకొని మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఆయన శిలువలో ఆ శ్రమని అనుభవించారు. కాబట్టి ఆ శ్రమ పొంది కూడా మనల్ని ప్రతిఫలంగా ఏమీ కోరట్లేదు ఆయన. కేవలం మనం పశ్చాత్తాపంతో దేవుని వైపు తిరగాలని ఆయన ఆశిస్తున్నారు. ఈ లోకంలో మనం ఎన్నో ఇబ్బందులు, ఒకవేళ ఈ లోకంలో మనకి ఏదన్నా భయంకరమైన వ్యాధి కానీ ఏదైనా వచ్చినప్పుడు, మనకి ఆ ఇబ్బంది గుండా వెళ్తున్నప్పుడు ఏదైనా బ్లడ్ అవసరం అనుకోండి, మనకు బ్లడ్ ఇవ్వడానికి ఎవ్వరూ దొరకలేదు. చాలా ప్రయత్నించాము, ఎవ్వరూ దొరకలేదు. ఎక్కడో ఒక చోట ఒక వ్యక్తి దొరికినప్పుడు ఆ వ్యక్తి మనకు బ్లడ్ ఇచ్చాడు అనుకోండి, మనం ఏం చెప్తామంటే ఆ వ్యక్తికి, మేము జీవితాంతం మీకు రుణపడి ఉంటామండి అని చెప్తాం. మనకంటే అంత అమూల్యమైంది అప్పుడు అక్కడ. కానీ మన కోసం యేసయ్య తన రక్తాన్ని, తన ప్రాణాన్ని ఇచ్చి మన పాపాన్ని క్షమించి మనకి రక్షణ అనుగ్రహించాడు. ఈరోజు మనం ఉన్న ఈ మాట బట్టి మనం ఒక తీర్మానం చేసుకుంటే యేసు దాహాన్ని మనం తీర్చేవారుగా ఉండాలి. మన హృదయాల్ని ఆయనకి అర్పించుకునేవారుగా ఉండాలి. మనం గనక అలా చేసినట్లయితే మనకి నిత్యరాజ్యాన్ని ఇస్తానని చెప్పి ఆయన మన కోసం ఆయన మన శ్రమను పొంది, ఆయన మన పాపాల కోసం ఆయన శ్రమ పొంది సిలువలో ఆయన దాహం అని అడుగుచున్నాడు. కాబట్టి ఆయన దాహం తీర్చేవారుగా ఉందాం. ప్రభువు మనందరికీ ఆ కృపను అనుగ్రహించి ఆయన దాహాన్ని తీర్చే జీవితాన్ని మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు. ఓపికతో విన్న మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. యేసుక్రీస్తు శిలువలో పలికినటువంటి 7 మాటల ధ్యానంలోని 5వ మాటను ప్రకటించిన పావని గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. 6వ మాటను ధ్యానించడానికి ముందుగా ఆహా మహాత్మ పాటలోని 6వ చరణాన్ని పాడుకుందాం. శ్రమ ప్రమాదములను గొప్ప శబ్దమేతిహా సమాప్తమైనదనుచు తెలిపి సమసితివి గదా. ఆహా మహాత్మ హాశరణ్య విమోచక. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుదాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనంలో యేసు పలికినటువంటి 6వ మాటను అక్కడ వాక్యములు మనం చూస్తాం. 19వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుతున్నాం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. యేసుక్రీస్తు సిలువలో ఆయన వేలాడుతూ పలికినటువంటి ఈ 6వ మాట, ఇది విక్టరీకి సంబంధించింది, విజయ కేకగా సంబంధించినట్టుగా వాక్యం మనకి స్పష్టంగా చెప్తా ఉంది. యేసు ప్రభు పడినటువంటి శ్రమ అది అనుకోకుండా జరిగింది కాదు. ముందుగానే ప్రవక్తలు ప్రవచించారు. అలాగే ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన తన మరణాన్ని గురించి కూడా ఆయన చాలా సందర్భాల్లో ప్రస్తావించి చెప్పాడు. ఆయన పలికినటువంటి మాట సమాప్తమైనది. ఏంటి సమాప్తమైంది? దేని గురించి ఈయన మాట్లాడుతున్నాడు? ఈ లోకానికి రావడంలో ఆయన ఉద్దేశం పూర్తిగా ఆయన సంపూర్తి చేసినట్లుగా, నెరవేర్చబడినట్లుగా మనం చూస్తాం. ఎందుకోసం వచ్చాడు ఆయన భూమి మీదకు? యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనములో, జాన్ చాప్టర్ 17:4లో, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని భూమి మీద నేను సంపూర్ణంగా నెరవేర్చి నిన్ను మహిమపరిచాను అని చెప్పని ప్రధాన యాజకత్వపు ప్రార్థన చేసినప్పుడు ఆయన యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనం చూస్తాం. ఎందుకు వచ్చాడు ఆయన ఈ లోకానికి? ఏంటి ఆయన చిత్తం నెరవేర్చడం? ఏంటి ఆయన ఉద్దేశం? ఏంటి ఆయన ప్రణాళిక? మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో, మాథ్యూ 20:28లో, మనము మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు క్రయధనముగా, విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు ఆయన ఏం చేశాడు? ఈ లోకానికి వచ్చాడు. వెల చెల్లించడానికి వచ్చాడు ఈ లోకానికి. ఎవరికి వెల చెల్లించడానికి? ధర్మశాస్త్రానిక? లేకుంటే సాతానుక? ఎవరికి వెల చెల్లించాడు? సాతానికి చెల్లించాల్సిన అవసరం ఏమీ లేదు. వానికి అంత అధికారం లేదు.
ధర్మశాస్త్రానికి వెల చెల్లించాల్సిన అవసరం లేదు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది ఆయనే కాబట్టి తాను పెట్టుకున్నటువంటి నిర్ణయానికి మనుషులందరూ పాపం చేశారు కాబట్టి మనుషులందరికీ పాపమునకు రుణం తీర్చాలి కాబట్టి తను పెట్టుకున్నటువంటి ఆ యొక్క నియమం ఏదైతే ఉందో వెలను పూర్తిగా యేసయ్య తండ్రికి చెల్లించాడు. చూడండి, ఈ మాటను ఎప్పుడెప్పుడు వాడతారంటే, ఒకవేళ ఒక వ్యక్తికి 15 సంవత్సరాలు మరణం యొక్క శిక్ష విధించబడింది అనుకోండి. ఒకవేళ శిక్ష విధించబడిన తర్వాత జైల్లో ఉన్నాడు 15 సంవత్సరాలు, చివరి రోజున తాను బయటికి వెళ్ళిపోయేటప్పుడు ఆ శిక్షనంతటిని కూడా భరించి బయటికి వెళ్ళిపోయే దినాన్న ఈ పదాన్ని వాడతారు. దీన్ని ఏమంటారంటే గ్రీకులో దీనిని టెటలోస్టాయ్ అనేటువంటి పదాన్ని వాడతారు. ఈ టెటలోస్టాయ్ అనేటువంటి పదముకి అర్థం ఏంటంటే పూర్తిగా వెల చెల్లించబడింది, పూర్తిగా దాన్ని సమాప్తి చేయబడింది, ఆ శిక్షను పూర్తిగా భరించి పూర్తి చేశారు అనేటువంటి సందర్భంలో వాడేటువంటి పదము ఈ టెటలోస్టాయ్. అంత మాత్రమే కాదు, మీరు ఒకవేళ ఎవరికైనా రుణపడ్డారు అనుకోండి, మీరు వాయిదాల ప్రకారం డబ్బులు కడతా ఉన్నారు, చివరి వాయిదా వచ్చిన తర్వాత ఇక అయిపోయిందండి, మీకు నాకు బాకీ తీరిపోయిందండి అని చెప్పని చివరి వాయిదా ఇచ్చేసి మనం ఎలాగైతే ఇచ్చినటువంటి నోటు తెచ్చేసుకుంటామో సమాప్తమైంది అన్నట్టుగా అలాంటి సందర్భంలో వాడతారు. కాబట్టి పాపికి వెల ఎంతైతే చెల్లించాలో సిలువలో ఆ వెలనంతటిని కూడా ఆయన పూర్తిగా చెల్లించేసి ఆయన సమాప్తమైంది అని చెప్తా ఉన్నాడు. కాబట్టి వెల చెల్లించడానికే భూమి మీదకి వచ్చాడు. కాబట్టి వెల ఎంత చెల్లించాలో అంత పూర్తిగా చెల్లించాడు, మొట్టమొదటిది. రెండవది ఏంటంటే సమాప్తమయ్యింది అని చెప్పడంలో రెండవ అర్థం ఏంటంటే, పాత నిబంధన కాలంలో ఒక వ్యక్తి పాపం చేస్తే ఏడాది గొర్రెపిల్లను తీసుకుని వచ్చి ఆ గొర్రెపిల్ల తల మీద చేతులుంచి తన పాపాన్ని గొర్రెపిల్ల మీద మోపి యాజకుడు ఏం చేస్తాడనంటే ప్రత్యక్ష గుడారం దగ్గర బలిపీఠం దగ్గర బలి అర్పిస్తాడు. ఆ బలికి అంటే తాను చేసినటువంటి పాపమునకు బదులుగా ఏమి చెల్లించబడుతుంది? అక్కడ బలి అర్పించబడుతుంది. గొర్రెపిల్ల తనకు బదులుగా తన స్థానంలో బలి అర్పించబడుతుంది, రక్తం చిందించబడుతుంది. అయితే యేసుక్రీస్తు ప్రభువు ఆయన మన కొరకు మరణించడంలో ఏది సమాప్తి చేశాడంటే, గమనించినట్లయితే Hebrews 10:11లో ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం, మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు, పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులని మాటి మాటికి అర్పించుచూ ఉండును. ఈయన అయితే పాపముల నిమిత్తమే సదాకాలము నిలిచి ఒక్క బలిని అర్పించి ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడి వారికి సదాకాలమునకు సంపూర్ణులునిగా చేసి ఉన్నాడు. అంటే పాత నిబంధన కాలంలో పాపం చేసిన ప్రతిసారి కూడా ప్రతి వ్యక్తి ఏం చేయాలి? బలి అర్పించాలి. అంటే ఏం అర్థమవుతుంది? పాపం చేసిన ప్రతిసారి బలి అర్పిస్తున్నప్పుడు పాపం మరలా గుర్తుకొస్తూ ఉంటుంది. మీరు బీపీ షుగర్ ఉన్నటువంటి వాళ్ళు ప్రతిరోజు ట్యాబ్లెట్ వాడకపోతే వాళ్ళకి నడవదు. ఆ ట్యాబ్లెట్ చూసిన ప్రతిసారి ఏం గుర్తుకొస్తుంది అంటే నాలో వ్యాధి ఉంది అనేది గుర్తు చేస్తూ ఉంటుంది ఆ ట్యాబ్లెట్. అలాగే పాపం చేసిన ప్రతిసారి బలి అర్పించడాన్ని ఏం గుర్తు చేస్తుందంటే చేసినటువంటి పాపాన్ని మరలా తిరిగి పాపం గుర్తు చేస్తూ ఉంటుంది. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఏం చెప్తాడనంటే, యాజకుడు ప్రతి దినము సేవ చేయొచ్చు, అర్పణలను అర్పిస్తూ ఆ బలులనే మాటి మాటికి అర్పించడం వల్ల అయితే ఆ పాపము గుర్తు చేయబడుతూ ఉంది. కానీ సదాకాలము నిలిచి ఉండేటువంటి శాశ్వతమైనటువంటి బలిని ఆయన ఏం చేశాడంటే సిలువలో అర్పించాడు. అది సమాప్తం చేయబడింది. పస్కా పండుగ రోజున గమనించినట్లయితే యెరూషలేము దేవాలయంలో 4 లక్షల గొర్రెలు మేకలు వధించబడేయట. ఆ దేవాలయంలో ఉండేటువంటి రక్తం యొక్క ఆ పైపు కెద్రోను వాగులోకి పెట్టారట. అది గెత్సెమనే తోటకు ప్రక్కన ప్రవహిస్తూ వెళ్తూ ఉంటుంది. అంటే అక్కడ ఆ కెద్రోను వాగులో ఆ రోజున నీరు కాదు, కేవలం రక్తం మాత్రమే ప్రవహిస్తుంది. ఆ కెద్రోను వాగులో దేవాలయంలో అర్పించేటువంటి ఆ బలుల యొక్క రక్తం. కానీ గెత్సెమనే తోటకు వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభు గెత్సెమనే తోటకు వెళ్ళాడు కదా. ఆ పస్కాను ఆచరించిన తర్వాత ఆ కెద్రోను వాగు దాటుకుంటూ గెత్సెమనే తోటకు వెళ్ళినప్పుడు ఒక చరిత్రకారుడు ఏమని చెప్తాడో తెలుసా? ఇక ఈ బలులకు ఇదే ఆఖరి రోజు, ఈ బలులు అర్పించడానికి ఇదే ఆఖరి రోజు. నేను ఈ మనుషులందరి కొరకు కూడా నా రక్తాన్ని చిందించబోతున్నాను. ఈ బలులకు ఏం కాబోతుంది? సమాప్తి చేయబడుతుంది అని చెప్పని ఒక చరిత్రకారుడు తెలియజేస్తూ ఉంటాడు. కాబట్టి మరణ శాసనం ఎక్కడైతే ఉంటుందో ఆ మరణ శాసనం రాసిన వారి యొక్క మరణం కూడా జరగాలి, ఆవశ్యకమని ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయం 16వ వచనంలో మనం చదువుతాం. కాబట్టి ఇక బలులు అర్పించాల్సిన అవసరం ఉందా? లేదు. ఎందుకని? వధింపబడినటువంటి గొర్రె పిల్లగా ఆయనే మన నిమిత్తము, మనందరి నిమిత్తము ఆ బలిని ఆయన అర్పించాడు. కాబట్టి పాపం చేసిన ప్రతిసారి బలి అర్పించబడింది పాత నిబంధనలో. ఇక బలి అర్పించాల్సిన అవసరం లేకుండా ఆయన సమాప్తి చేశాడు. కేవలం బలులు మాత్రమే సమాప్తి చేయడం కాదు, ఆయన మరణించినప్పుడు దేవాలయపు తెర పైనుండి కిందకి ఏమైంది?
చినిగిపోయింది. అంతవరకు కూడా పరిశుద్ధుడైనటువంటి దేవుని సమీపించడానికి ఏమాత్రం అవకాశం లేనేలేదు. పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ప్రధాన యాజకుడు సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే, అది కూడా అతి పరిశుద్ధ స్థలంలోనికి తన పాపము నిమిత్తము ఒక గొర్రెని వధించి, ప్రజల పాపము నిమిత్తము మరలా ఒక గొర్రె పిల్లను వధించి ఆ రక్తాన్ని తీసుకుని అతి పరిశుద్ధ స్థలంలోనికి ఒక్కసారి వెళ్ళాలి. ఒకవేళ ప్రధాన యాజకుడు పాపం చేస్తే అక్కడ చచ్చిపోతాడు, మరలా చచ్చిపోయాడు కదా అని చెప్పని ఎవరైనా లోపలికి వెళ్తే వెళ్ళిన వాడు కూడా చచ్చిపోతాడు. ఇలాంటి పరిస్థితి జరుగుతున్నప్పుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి ఆ యొక్క కరుణాపీఠాన్ని సమీపించడానికి ఎవరికి అవకాశం ఉండేది కాదు. యేసుక్రీస్తు ప్రభు సమాప్తి చేశాడు దాన్ని. ఇక అందరూ కూడా దేవునిని సమీపించడానికి ప్రభు మనకి అవకాశాన్ని, మార్గాన్ని ఏం చేశాడు? ఆయన సరళం చేశాడు. సమాప్తమైంది అని చెప్పడంలో ఈ విజయ కేక ఏదైనా తోటలో ఆదాము పాపం చేసినప్పుడు ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో యేసుక్రీస్తు గురించి వాగ్దానం చేయబడింది. అంటే యేసుక్రీస్తు ప్రభు సిలువలో సాతాను యొక్క తలను ఏం చేశాడు? ఆయన చితక కొట్టాడు. సాతాను అనుకున్నాడు యేసు ప్రభు గనక సిలువకు అప్పగించేస్తే, ఆయనను మరణానికి అప్పగించేస్తే, ఆయనను చంపేస్తే నా పని అయిపోతుంది అని అనుకున్నాడు సాతాను. కానీ వాడికి తెలియదు ఏంటంటే ఆయనను సిలువలో మరణిస్తే 3వ దినాన్ని తిరిగి లేస్తాడనే సత్యము వాడికి తెలియలేదు. సాతాను ఇస్కరియోతు యోధాను ఉపయోగించుకుని వానిలో ఆలోచన పుట్టించి చంపాలని చెప్పి ప్రయత్నం చేశాడు. కానీ ఆయన దానిని ఓడించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సాతాను తలను చితగొట్టి ఆయన విజయాన్ని ప్రకటించాడు. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13-14 వచనాలు చదువుదాం. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13-14 వచనంలో, అపరాధముల వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాతరూపకమైన ఆజ్ఞలను మన మీద రుణముగాను మనకి విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరిచెను. మన మీద రుణముగా ఉన్నటువంటి ప్రతి దానిని కూడా యేసయ్య సిలువలలో మేకులకు కొట్టివేసి దాన్ని ఏం చేశాడు? మనకు వెల చెల్లించి దానిని తీసివేశాడు, ఎత్తివేశాడు. ఇక మన మీద ఎలాంటి పాప రుణం కూడా చెల్లించాల్సిన అవసరత లేదు. మన రుణాన్ని అంతటిని కూడా మన పక్షాన ప్రభు ఏం చేశాడు? చెల్లించేశాడు తండ్రికి. మనము దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులుగా ఉన్న మనను ఆ ఉగ్రతను అంతటిని కూడా ప్రభు సిలువలో భరించేశాడు. ఆయన పీల్చేసుకున్నాడు అంటాడు ఒక భక్తుడు. సమాప్తమైంది అని చెప్పడంలో మనుషులు చేసినటువంటి పాపం కొరకు తాను పడాల్సినటువంటి బాధలు, చేయవలసిన బలి అర్పణ అంతటిని కూడా ఆయన పూర్తి చేసి ఆయన ముగించాడు. ఇది 6వ మాటకు సూచనగా కనబడుతుంది. ఇక 7వ మాట, అప్పగింతు తండ్రి నీకు ఆత్మనంచును గొప్ప యార్భాటంబు చేసి కూలిపోతివా ఆహా మహాత్మా శరణ్య విమోచక ఇక 7వ మాట ఆయన ఏమన్నాడంటే, తండ్రి నీ చేతికి నా ఆత్మను నేను అప్పగించుకొనిచున్నాను. లూకాసు సువార్త 23వ అధ్యాయం 46వ వచనంలో చూడండి. మనం గమనించినట్లయితే మొదటి 3 మాటలు కూడా సన్లైట్లో ఉన్నప్పుడు ఆయన మాట్లాడాడు. మధ్యాహ్నం 12 గంటలకు ఏమైంది? చీకటి అయిపోయింది. మిగతా 3 గంటలు అంటే 12 గంటల నుంచి తర్వాత చీకటిలో పలికినటువంటి మాటలు. మరణమే ఆయన చేతిలో ఉంది కదండి. మరణాన్ని అంగీకరించింది, మరణాన్ని పెట్టింది దేవుడే. మనుషులందరూ ఎందుకు మరణిస్తున్నారు? పాపం చేశారు కాబట్టి. ఏదైనా తోటలో ఆదాము పాపం చేసినప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, నిత్యముగా ఈ పండు తిన్నాన నీవు చస్తావని చెప్పాడు. అది ఎలాంటి మరణం? ఆత్మీయ మరణం. రెండవది భౌతిక సంబంధమైన మరణం. ఆదాము లేటుగా చనిపోయాడు 930 సంవత్సరాల తర్వాత. దేనిని బట్టి? చేసిన పాపమును బట్టి భౌతిక సంబంధమైన మరణం వచ్చింది. ఆత్మమరణం అంటే దేవుని నుండి పూర్తిగా దూరం అయిపోయాడు. ఇప్పుడు తండ్రితో ఉన్నటువంటి సంబంధాన్ని కలపడానికి, అలాగే భౌతిక సంబంధమైనటువంటి మరణము ద్వారా మనం దేవుని సమీపించడానికి యేసుక్రీస్తు ప్రభు భూమి మీద భౌతిక సంబంధమైన మరణాన్ని ఈయన తండ్రికి తన ఆత్మని ఏం చేశాడు? అప్పగించుకున్నాడు. ఆయన గడియ వచ్చినప్పుడు తన ప్రాణాన్ని తనేం చేశాడు? అప్పగించుకున్నాడు. ఆయన సమయం వచ్చినప్పుడు ఎప్పుడు ఏది చేయాలి అన్నది ఆయన నిర్ణయించి
తండ్రి పంపించాడు కాబట్టి యేసుప్రభుని ఎవరు చంపారండి? చెప్తారు ఎవరైనా? ఎవరు చంపారు యేసుప్రభుని? ఈ లోకపు పరిసయ్యులు, శాస్త్రులు, ప్రధాన యాజకులు, అప్పగించినటువంటి ఇస్కరియోతు యూదా, వీళ్ళందరూ చంపేశారా? కానీ వాస్తవం ఏంటో తెలుసా? ఆయన ఈ లోకానికి వచ్చిందే ఎందుకోసం అని అంటే చనిపోవడానికే వచ్చాడు. ఆయన మరణించడానికే వచ్చాడు, ప్రాణం పెట్టడానికే వచ్చాడు. నేను ప్రాణం పెట్టడానికే వచ్చానన్నాడు. ఆయన సమయం వచ్చినప్పుడు చూడండి, యేసు ప్రభుని చంపడానికి పరిసయ్యులు, శాస్త్రులు చాలాసార్లు ప్రయత్నం చేశారు, చాలాసార్లు ఆయనను అవకాశం కోసం చూశారు. కానీ ఎప్పుడు కూడా ఆయనను పట్టుకోలేదు, ఎప్పుడు కూడా ఆయనను సిలువకు అప్పగించలేదు. కానీ ఆయన టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా తనను తానే వారికి ఏం చేశాడు? అప్పగించేసుకున్నాడు. ఎవరూ చంపలేదు ఆయనను, ఆయనే సంపూర్ణంగా ఆయన మరణానికి అప్పగించుకున్నాడు ఆయన. అందుకనే అపోస్తలుల గ్రంథం 2:23 శిష్యులు కూడా ఎలాగ అనుకున్నారు? దేవుడు నిశ్చయముగా సంకల్పించినటువంటి ఆయన భవిష్యత్తు జ్ఞానమును బట్టి అనుసరించి అప్పగింపబడినటువంటి ఆయనను మీరు దుష్టుల చేత చంపించి సిలువ వేసేశారని చెప్పని అన్నారు. అది కాదు, ఆయన తను తాను ఏం చేశాడు? అప్పగించుకున్నాడు. యేసు ప్రభువును ఎవరైనా చంపగలరా? అంటే ఒక మాటలో చెప్పాలంటే దేవుణ్ణి మనుషులు ఎవరైనా చంపగలరా? మనుషులు దేవుని చంపగలిగినటువంటి ఆధిక్యత లేదండి, అంత గొప్ప అధికారం లేదు. అంతేకాదు, పిలాతు ముందు నిలబడ్డాడు ఆయన. పిలాతు ముందు నిలబడినప్పుడు పిలాతు అడుగుతున్నాడు, నీవు నాతో మాట్లాడవా? నిన్ను విడుదల చేయడానికి, నిన్ను సిలువకు అప్పగించడానికి నాకు అధికారం ఉందని నీకు తెలీదా అని చెప్పానంటే ప్రభు అన్న మాట, పైనుండి నీకు అధికారం అనుగ్రహించబడితే తప్ప నా మీద నీకు ఎలాంటి అధికారం లేదని చెప్పాడు ఆయన. కాబట్టి యేసు తనను తాను అప్పగించుకున్నాడు. ఒక వచనాన్ని చదువుదాం. యోహాను సువార్త 10:17. యోహాను సువార్త జాన్ చాప్టర్ 10:17 గాస్పల్ జాన్ 10:17 యోహాను సువార్త 10:17 నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను, ఎందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడునూ నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకును నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం కలదు. ఈ ఆజ్ఞ నా తండ్రి వలన నేను పొంది ఉన్నానని ప్రభు చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు వారికి జరిగింది మర్డర్ కాదండి, ఎవరో చంపడానికి. యేసుక్రీస్తు ప్రభుది ఆత్మహత్య కాదు, అయిష్టంగా చనిపోవడానికి. యేసుక్రీస్తు ప్రభు వారిది బలియాగం, సాక్రిఫైస్ చేశాడు, ఇష్టపూర్వకంగా తన్ను తాను ఏం చేశాడు? అప్పగించుకున్నాడు. ఎవరో చంపలేదు ఆయన్ని, తన్ను తానే ఇష్టపూర్వకంగా ఆయన అప్పగించుకున్నాడు. ఆయన చనిపోయినప్పుడు ఏం జరిగిందని అంటే ఆయన బిగ్గరగా మరలా కేక వేసి ఆయన చనిపోయాడు. దేవాలయపు తెర చినిగిపోయింది, భూకంపం జరిగింది. ఏవండి, చనిపోయిన వారు సమాధుల్లో నుండి లేచారు. అక్కడ సైనిక అధికారి కూడా ఈయన ప్రభు అని చెప్పని గుర్తించాడు. ఎందుకు మరణించాడు ప్రభు? ఎందుకు మరణించాడనంటే మనము రోమిలికి రాసిన పత్రిక 5:6, 7, 9 చదువుతున్నట్లయితే మనము పాపులమై ఉండగానే, మనం ఇంకా భక్తిహీనులమై ఉండగానే, మనం ఇంకా శత్రువులమై ఉండగానే మన కొరకు ఆయన ఏం చేశాడు? నీ స్థానంలో, నా స్థానంలో ఆయన ప్రాణం పెట్టాడు. ఒక భక్తుడు ఏమంటాడంటే, యేసుక్రీస్తు భూమి మీదకు రావడంలో ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటనంటే, దేవుడు న్యాయవంతుడు కాకపోతే యేసుక్రీస్తు మరణించాల్సిన అవసరం లేదు అని అంటాడు. ఈ మాటలు గమనించండి. పరలోకముందున్న దేవుడు న్యాయవంతుడు కాకపోతే ఆయన శిలువలో మరణించాల్సిన అవసరం లేదు. ఆయన ప్రేమ గలవాడు కాకపోతే యేసుక్రీస్తు మరణించాల్సిన అవసరం లేదు. దేవుని న్యాయం ఏం చేస్తుందనంటే పాపమునకు శిక్ష ఖచ్చితంగా విధించాలంటుంది. అదే సందర్భంలో ప్రతి మానవుని కూడా శిక్షించుకుంటూ వెళ్ళిపోతే ఎవడు భూమి మీద బ్రతకడు. అందుకని దేవుని ప్రేమ ఏం చేసిందనంటే యేసుని సిలువకు అప్పగించి పాపినైనా మళ్ళీ ఏం చేసింది? మరణాన్ని నుంచి తప్పించింది. కాబట్టి దేవుడు న్యాయవంతుడు, దేవుడు ప్రేమ గలవాడు. అదే సందర్భంలో దేవుడు పరిశుద్ధుడు, దేవుడు కనికరం గలవాడు. ఆయన ప్రేమ, ఆయన కనికరము సమపాలలో ఉన్నాయి. అందుకనే యేసయ్య సిలువలకు వెళ్ళాల్సి వచ్చింది. మధ్యాహ్నం పూట చీకటి కమ్మింది, దేవాలయపు తెర చినిగిపోయింది. అటు ప్రజలను దేవునిని కూడా కలపడానికి అది తెర లోపలికి వెళ్ళడానికి మనకి అవకాశం కలిగింది. గమనించండి, మధ్యాహ్నం చీకటి కమ్మటం, పైనుండి తెర కిందకి చినకడం, భూమి వనకడం, బండలు బద్దలు అవ్వడం, సమాధులు తెరవబడటం, నిద్రించిన అనేక మంది బయటికి రావడం, ఇదంతా ఏం జరుగుతుంది? ఒక ఆయన అంటాడు, పరిశుద్ధుడైన దేవుడు, తండ్రి అయిన దేవుడు పాపి అయిన మానవుణ్ణి దేవునితో సమాధానపరుచుకుంటున్నాడంట. ఆ సందర్భంలో
దేవుడు పాపి అయిన మానవుణ్ణి దేవునితో సమాధాన పరిచేటువంటి సందర్భంలో ఏం జరిగిందనంటే భూమి వణికింది, తెర చినిగింది, బండలు బద్దలైన సమాధులు ఉన్నవారు బయటికి వచ్చారు. అంటే ఇప్పుడు పాపి అయిన మానవుడు దేవునితో సంబంధాన్ని ఎప్పుడైతే పాపం ద్వారా తెగిపోయిందో ఆ సంబంధం మరలా తిరిగి పునరుద్ధరించబడుతుంది. అందుకనే ఆయన చనిపోయినప్పుడు భూమి కూడా వణికినట్లుగా మనం చూస్తున్నాం. సిలువ లేకపోతే అసలు సువార్త లేదు. సిలువ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే మనము ప్రభువును చేరుకోగలుగుతాం. సిలువలో ఏం జరిగిందో కొన్ని విషయాలు నేను తొందరగా చెప్పి నేను ముగిస్తాను, సమయం అవుతుంది. వైద్యుడైనటువంటి లూకా, ఆయన లూకా సువార్త రాస్తూ ఏమంటాడంటే, లూకా సువార్త 22వ అధ్యాయం 44వ వచనంలో ఆయన వేదన పడి మరింతగా ఆతురపడ్డాడు అని ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన చెమట రక్త బిందుల వలె ఆయను అనే మాటను ఆయన చెప్తా ఉంటాడు. మనము ఇందాక వీడియో క్లిప్లో చూసాం కదా, చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభుకి సిలువలో మేకులు ఎక్కడ దిగగొట్టారు? ఇక్కడ దిగగొట్టారు, మనకు అలా చూపించారు. కానీ నిజానికి ఇక్కడ దిగగొడితే మేకులో సిలువలో వేలాడినప్పుడు ఇలా జారిపోతుంది, ఇది తెగిపోతుంది. కానీ జోసఫస్ అనేటువంటి చరిత్రకారుడు ఆయన ఏం చెప్తాడంటే ఆయనకు ఇక్కడ దిగగొట్టారు, ఇక జారిపోయే అవకాశం ఉండదు. ఇక్కడ దిగగొట్టినప్పుడు ఇక్కడ ఈ నరానికి కొట్టినప్పుడు చాలా పెయిన్ ఉంటుంది. అది ఎంత పెయిన్ అనిపిస్తుంది అంటే చాలా భయంకరమైనటువంటి పెయిన్. అలాగే గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయన చెమట రక్త బిందువులు అయ్యింది. అంటే ఆయన బీపీ 250కి వెళ్ళిపోయినప్పుడు ఆయన రక్తనాళాలలో ఉన్నటువంటి రక్తము చెమటగా బయటకు వస్తూ ఉంది. సిలువలో వేలాడుతున్నప్పుడు ఆయనలో శరీరంలో ఉన్నటువంటి రక్తమంతా కూడా ఏమైపోయింది? కారిపోయింది. ఇప్పుడు మనకి గుండె ఏం చేస్తుంది? రక్తాన్ని పంపింగ్ చేస్తుంది కదా, రక్తాన్ని పంపింగ్ చేస్తుంది. సిలువలో వేలాడుతున్నప్పుడు ఆయనలో ఒక్క రక్తపు బొట్టు కూడా లేదు. కాబట్టి ఈ గుండె కొట్టుకుంటూ ఉంటుంది. రక్తం అందించబడుతుందా? రక్తం ఏమీ లేదు శరీరంలో. కాబట్టి గుండె ఇంకా స్పీడ్ పెరుగుతుంది. గమనించండి, సిలువలో మేకులు ఇక్కడ దగ్గర కొట్టారు ఆయనకి, ఆయన శరీరంలో రక్తం లేదు, గుండె స్పీడ్గా కొట్టుకుంటుంది. అంతేకాదు కొరడా చేత ఆయన శరీరం చీల్చబడింది. రోమా సైనికులు ఏం చేస్తారంటే, ఇందాక సిస్టర్ చెప్తూ ఏమన్నారంటే, ఆ చిల్ల పెంకులు లేకుంటే ఎముకలు పెట్టినప్పుడు రోమా సైనికులు కొట్టేటువంటి విధానం ఇలా కొట్టి ఇలా పైకి లాగరు, వాళ్ళు ఇలా కొట్టి ఇలా తిప్పుతారనమాట. అంటే ఒక్కసారి ఇలా వేసిన తర్వాత ఇలా లాగితే శరీరం అంతా కూడా తునకలుగా చాలుగా వచ్చేస్తుంది అనమాట. అలా ఆయన శరీరం చీల్చబడినప్పుడు సిలువలో వేలాడుతున్నప్పుడు నిమిషమునకు 12 సార్లు మనం ఊపిరి తీల్చుకుంటాం. ఈ 12 సార్లు తీసుకోవాలనంటే ఈ 2 చేతుల్లో మేకులు ఉన్నాయి కాబట్టి, కాళ్ళలో మేకులు ఉన్నాయి కాబట్టి ఇలా లేవాలి. ఆయన ఆ బరువైనటువంటి దేహంతో లేవాలనంటే వెనకాల చెక్క ఉంది, అది శరీరానికి ఇలా కొరడా దెబ్బల చేత చీల్చబడిన శరీరం వెనకాల తగులుతూ ఉంటే అది ఏం చేస్తుంది? భయంకరమైన పెయిన్ వస్తూ ఉంటుంది. ఆక్సిజన్ అందట్లా, గుండె స్పీడ్గా కొట్టుకుంటుంది, రక్తం లేదు. ఈ సన్నివేశాన్ని ఒక్కసారి ఊహించండి. ప్రభు సిలువలో నీ కొరకు నా కొరకు ఎంత శ్రమను ఎంత బాధను అనుభవించడానికి నేను చేసిన పాపము, నీవు చేసినటువంటి పాపము ఆయనను భయంకరంగా సిలువకు అప్పగించింది. ఆయన స్పృహ తప్పిపోయి చనిపోలేదు, ఆయన కావాలని తను తాను దేవునికి అప్పగించుకున్నాడు. ఒక ఆయన ఏమంటాడంటే డివైన్ ఎక్స్చేంజ్ జరిగింది అంటాడు. డివైన్ ఎక్స్చేంజ్, దైవిక మార్పు జరిగింది సిలువలో. ఆ విషయాలు కొన్ని విషయాలని చెప్పి ముగిస్తాను. డివైన్ ఎక్స్చేంజ్ చాలా పూర్వకాలంలో మనకి వస్తు మార్పిడి జరిగేది. అలాగే కల్వరి సిలువలో మన కొరకు డివైన్ ఎక్స్చేంజ్ జరిగింది. ఏమేం జరిగిందనంటే 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనంలో, ఎందుకనగా పాపము చేయనటువంటి ఆయనను మనము దేవుని నీతి అగునట్లుగా మన నిమిత్తం ఏం చేశాడు? ఆయన పాపముగా చేయబడ్డాడు. అంటే మన పాపాన్ని ఆయన తీసుకున్నాడు, తన నీతిని మనకి ఇచ్చాడు. అక్కడ ఎక్స్చేంజ్ జరిగింది, బదిలీ జరిగింది. మన పాపాన్ని ఆయన తీసుకున్నాడు, ఆయన నీతిని ఏం చేశాడు? మనకి ఇచ్చాడు. ఆయన పాపము లేదు, ఆయన నోటను ఏ కపటము కనబడలేదు, ఆయన ఏ పాపము లేదు. పాపము లేనటువంటి ఆయన మన పాపాన్ని ఆయన మీద వేశాడు. రోమపత్రిక 8వ అధ్యాయం 4వ వచనంలో, దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. అంటే మన పాపమునకు శిక్ష మనము అనుభవించాలి, కానీ మన శిక్ష ఆయన అనుభవించి ఆయన నీతిని ఏం చేశాడు? మనకు అనుగ్రహించాడు. ఈ రోజున మనం రక్షింపబడ్డాం, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వల్ల నీతిమంతులుగా తీర్చబడ్డాం. మనము అనుభవిస్తున్న ఈ నీతి మనది కాదు. మన కొరకు ఆయన సిలువలో భరించినటువంటి శ్రమ
ఆయన చేసినటువంటి పాపం యొక్క ఫలితము కాదు. సిలువలో పడినటువంటి ఆ శ్రమ ఆయన చేసిన పాపమా? కాదే. మనం చేసిన పాపం ఆయన తీసుకున్నాడు. ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి నీతి ప్రభు మనకి ఇచ్చినటువంటి నీతి. కాబట్టి మొట్టమొదటిగా మన పాపాన్ని ఆయన తీసుకున్నాడు, తన నీతిని ఏం చేశాడు? మనకి ఇచ్చాడు. రెండవది ఏంటనంటే ఆయన సిలువలో చేసినటువంటి రెండవ ఎక్స్చేంజ్ ఏంటనంటే, రెండవ పద్ధతి ఏంటనంటే, మన మరణాన్ని ఆయన తీసుకున్నాడు, తన జీవాన్ని మనకి ఇచ్చాడు. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో, పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్యదేవం. పాపం అంటే ఏంటి? దేవుని నుండి పూర్తిగా వైదొలగిపోవడమే పాపం. దేవుని మీద తిరుగుబాటు చేయడం, దేవుడు చేయొద్దన్న దానిని చేయడం, దేవుడు ఏదైతే చేయమన్నాడో దాన్ని చేయకపోవడమే పాపం. సర్వసాధారణంగా కొంతమంది పాపమును గురించి రకరకాల స్థాయిలు మాట్లాడతారు. అబద్ధాల గురించి బ్లాక్ లైస్, వైట్ లైస్ ఉంటాయండి. చిన్న అబద్ధమే కదా, పెద్ద అబద్ధమే కదా, లేకుంటే చిన్న పాపమే పెద్ద పాపం. పాపంలో స్థాయిలు ఉండవు, చిన్నది పెద్దది అదేముండదు. దేవుడు ఒక నియమాన్ని పెట్టాడు, ఆజ్ఞను అతిక్రమించడం పాపం అని చెప్పాడు. మనము దానికి వేరు వేరు స్థాయిలు వెతుకుతున్నామంటే దాని అర్థం ఏంటంటే, దేవుడు పెట్టిన నియమానికి మరొక నియమాన్ని మనం పెడుతున్నాం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడి స్థానంలో వెళ్ళి కూర్చుంటున్నాం అన్నమాట. పాపం అంటే పాపమే. కాబట్టి పాపంలో స్థాయిలు ఉండవు. కాబట్టి పాపాన్ని మనం విభజించలేము, పాపాన్ని డివైడ్ చేయకూడదు. పాపముగానే అది మనము గుర్తించాలి. పాపం వలన మనుషులందరూ దేవుని ఉగ్రత కిందకు వచ్చారు. పాపం వలన మనుషులందరి మీదకి శాపం వచ్చింది. పాపం వలన మనుషులందరూ కూడా దేవునికి దూరం అయిపోయారు, దేవుని శిక్షణ తెచ్చుకున్నారు. దేవుని యొక్క అధికారాన్ని కోల్పోయే పాపానికి బానిసలం అయిపోయాము. కాబట్టి ప్రభు ఏం చేశాడనంటే, మన మరణాన్ని ఆయన తీసుకున్నాడు. వారిని విఎస్బి అనేటువంటి ఆయన ఏమంటాడంటే, కొన్నిసార్లు కొంతమంది ఎలాగ అడగవచ్చు, కేవలం ఒక్క మనిషి అవిధేయత వలన, అంటే ఆదాము అవిధేయత చూపించడం వల్ల మనుషులందరినీ కూడా అవిధేయతలోనికి బంధించడం అది ఎంతవరకు న్యాయం అని చెప్పనని ఒకవేళ మనుషులు ప్రశ్నిస్తే ఆయన ఏమంటాడంటే, వారిని విఎస్బి అనేటువంటి ఆయన, ఇప్పుడు ఒక వ్యక్తిని అవిధేయత వల్ల, ఆదాము చేసిన పాపం వల్ల మనుషులందరూ పాపులుగా వారిని పరిగణిస్తున్నట్లయితే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కడు మరణించడం వల్ల మనుషులందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడటంలో న్యాయం ఉంది కదా అని అంటాడు ఆయన. ఒక్క వ్యక్తి అవిధేయత వలన మనుషులందరూ పాపులైతే, ఒక్క మరణం వలన మనుషులందరూ నీతిమంతులుగా తీర్చబడడం అందులో న్యాయం ఉంది కదా అని చెప్పని అంటాడు. కాబట్టి మొదటిగా మనము ప్రతి మానవుడు కూడా చేసినటువంటి పాపమునకు బదులుగా వచ్చినటువంటి మరణాన్ని ఆయన తీసుకున్నాడు, ఆయన జీవాన్ని మనకిచ్చాడు. జీవము ఇవ్వడం అని అంటే, మనం దేవుని నుండి పూర్తిగా దూరం అయిపోయాం మన పాపం వల్ల. మనం పరలోకానికి నిత్యదేవానికి వెళ్ళే అర్హత, యోగ్యతను మనం పోగొట్టుకున్నాం. ప్రభు ఇప్పుడు ఏం చేశాడు తెలుసా? మీరు మీ పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారిగా ఉన్న మనలను ఏం చేశాడు? ప్రభు బ్రతికింపజేశాడు. బ్రతికింపచేసి మనలను నిత్య దేవానికి వారసులుగా చేశాడు. నిత్య జీవము అనేటువంటి మాటను మనం ఆలోచన చేస్తే, జీవం అనేటువంటి పదం జోయి అనేటువంటి గ్రీకు పదంతో మాట్లాడతారు. అదేంటంటే, మన జీవాన్ని మరలా తిరిగి ఆయనతో బ్రతికింప చేయడం, ఆయనతో పాటు యుగయుగాలు తరతరాలు కూడా దేవుని రాజ్యములో మనము ఉండే అర్హతను, యోగ్యతను మనకు అనుగ్రహించి సదాకాలము దేవునితో ఉండేటువంటి ఆధిక్యతను మనకి ఇవ్వడం. మనం దానికి తగిన వాళ్ళం కాదు, దానికి యోగ్యులం కాదు. మన పాపము మనలను ఏం చేసింది? మరణానికి తీసుకుని వెళ్ళింది. ఆదాము పాపం మరణం వచ్చింది, క్రీస్తు మరణం వలన మనకేమొచ్చింది? జీవం వచ్చింది. ప్రభు అన్నాడు, నేను గొర్రెలకు సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి వచ్చానని చెప్పాడు ప్రభు. మాథ్యూ హెన్రీ అనేటువంటి ఒక ఆయన ఏమంటాడంటే, పాపం వలన కలిగేది తాత్కాలిక సుఖం, పాపం వలన వచ్చేది తాత్కాలిక లాభం, కానీ దాని యొక్క ఫలితము శాశ్వతమైనటువంటి మరణం. పాపం అనే మార్గం ఆహ్లాదకరంగా కనిపించినప్పటికీ కూడా దాని ఫలితం చాలా చేదుగా ఉంటుంది. కానీ ఒక వ్యక్తి పాపం నుండి విడుదల పొందినప్పుడు శిక్ష నుండి విడుదల చేయబడతాడు. అంతేకాదు, దానివల్ల కలిగేటువంటి ప్రతిఫలం పరిశుద్ధతకు దారి తీస్తే ఆ పరిశుద్ధత మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది? నిత్య దీవానికి నడిపిస్తుంది అని చెప్పని అంటాడు. కాబట్టి మన పాపాన్ని ఆయన తీసుకున్నాడు, ఆయన నీతిని ఏం చేశాడు? మనకిచ్చాడు. మన మరణాన్ని ఆయన తీసుకున్నాడు, ఆయన జీవాన్ని మనకిచ్చాడు. మన శాపాన్ని, మూడవది ఏంటంటే, మన శాపాన్ని ఆయన తీసుకున్నాడు, ఆయన ఆశీర్వాదాన్ని మనకిచ్చాడండి. గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాల్లో, మ్రాను మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడని చెప్పబడింది. అంటే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలన్నిటిని కూడా నెరవేర్చనటువంటి వాడు శాపగ్రస్తుడని వాక్యం చెప్తుంది. ఇక్కడ ఒక మాట గమనించండి చాలా జాగ్రత్తగా. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని పాటించాలి,
లేకపోతే దానికి మనం లోబడి జీవించాలి అనుకుంటే గనక దానిలో ఇవ్వబడిన ప్రతి ఆజ్ఞను ప్రతి క్షణము కూడా ఖచ్చితంగా మనం ఏం చేయాలి? నెరవేర్చాలి. దానిని మనం పూర్తిగా నెరవేర్చగలమా? ఇప్పుడు 10 ఆజ్ఞలు ధర్మశాస్త్రంలో ప్రభు ఇచ్చాడు. ఇశ్రాయేలీయులు ఏం చేశారు? 613 ఆజ్ఞల కింద మార్చుకున్నారు. ఈ 613 ఆజ్ఞలో ఒక్కటి తప్పిపోయినా కానీ, అంటే 10 ఆజ్ఞల్లో 9 ఆజ్ఞలు మనం పాటించిన ఒక్క ఆజ్ఞలో తప్పిపోయినా మనం ధర్మశాస్త్ర విషయంలో ఏమవుతున్నాం? శాపగ్రస్తులం అవుతున్నాం. ఎవరు ఎప్పటికీ దాన్ని నెరవేర్చలేరు. మరి ధర్మశాస్త్రాన్ని దేవుడు ఎందుకు ఇవ్వాలి? మనుషులు నెరవేర్చలేరు అని అనుకున్నప్పుడు దేవుడు ఎందుకు ఇవ్వాలి? ధర్మశాస్త్రానికి సంబంధించిన ఆజ్ఞలు ఎందుకు ఇవ్వాలి? ఎందుకనంటే గమనించండి, ఈ మాటలు జాగ్రత్తగా గమనించండి. ఎందుకు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడనంటే అంతకంటే తక్కువ దేవుడు ఇవ్వలేడు. ఆయన యొక్క ఉన్నతమైన ప్రమాణాలు అంతకంటే తక్కువగా ఉండవు. కాబట్టి దానిని అనుసరించడానికి మనుషులకు దేవుడు ఏం చేశాడంటే పాపంలో పడిపోకుండా జాగ్రత్త కలిగి ఉండడానికి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ధర్మశాస్త్రం వలన పాపమనగా ఏంటో మనకు తెలుస్తుంది. అయితే ఆ ధర్మశాస్త్రాన్ని పూర్తిగా భూమి మీదకి వచ్చి ప్రభువు నెరవేర్చి ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేని మనలందరి మీద నిలిచి ఉన్న ఆ శాపాన్నంతటిని కూడా కొట్టివేసి అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆశీర్వచనం అన్నంతటిని కూడా ప్రభు మనకి ఇచ్చాడు. అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వచనం మనకి ఇచ్చాడంటే ఆశీర్వాదం అంటే ఏంటి? కొత్త ఇల్లు, కొత్త కారు, పెద్ద బంగళా, బ్యాంకులో మంచి బ్యాలెన్స్, ఇదేనా ఆశీర్వాదం అంటే? కాదండి. దేవుడు మనకిచ్చినటువంటి రక్షణ అనేది చాలా గొప్ప ఆశీర్వాదం. రక్షణ లేకపోతే మనం నిత్య జీవానికి వెళ్ళలేం, నిత్య నరకానికి వెళ్ళిపోతాం. కానీ ప్రభువు ఏం చేశాడంటే మనలను బ్రతికింపచేశాడు. ఆ ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి మనల్ని ఏం చేశాడు? విడిపించాడు. కాబట్టి ఎన్ని నేర్చుకున్నాం? మన పాపాన్ని ఆయన తీసుకున్నాడు, ఆయన నీతిని మనకిచ్చాడు. రెండవది మన మరణాన్ని ఆయన తీసుకున్నాడు, ఆయన జీవాన్ని మనకిచ్చాడు. మూడవది మన శాపాన్ని ఆయన తీసుకున్నాడు, ఆయన ఆశీర్వాదాన్ని మనకిచ్చాడు. నాలుగవది మన రోగాన్ని ఆయన తీసుకున్నాడు, ఆయన స్వస్థతను మనకిచ్చాడు. యెషయా గ్రంథం 53:4 నిశ్చయముగా మన రోగములను ఆయన భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందినగాను మనం అతని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకేమవుతుంది? స్వస్థత కలుగుతుంది. ఆయన సిలువలో దెబ్బలు తిన్నాడు కాబట్టి మనకున్న రోగం ఏంటి? మనకెందుకు స్వస్థత కావాలి? మనకున్న అనారోగ్యం ఏంటి? యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో మనం చదువుకున్నట్లయితే, మనం గమనించినట్లయితే, ప్రతివాడును నడినెత్తు నుండి వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాడు గుండె బలహీనమయ్యను, అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూసిన గాయములు, ఎక్కడ చూసిన పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. మన పాపము ఒక రోగముగా సంక్రమించింది మనకి. అంతేకాదు ఇంకొక మాట, ఆ కీర్తన గ్రంథము 38వ కీర్తన 4వ వచనములో, 38వ కీర్తన 4వ వచనములో, నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయాను, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు, నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువలే అవి నా మీద మోపబడి ఉన్నవి. 5వ వచనములో, నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. అంటే మన పాపము ఎలాగైందంటే ఒక గాయముగా మార్చబడి మెత్తన చేయబడుకోకుండా, కట్టబడుకోకుండా, పిండబడుకోకుండా సీమ కారుతా ఉన్నప్పుడు ఆ వ్యక్తి శరీరాన్ని మనం చూసినప్పుడు అసహ్యం వేస్తుంది. ఆ రీతిగా మన పాపం ఉంది. అలాంటి పాపము నుండి, అలాంటి రోగము నుండి మనల్ని స్వస్థపరచడానికి, మన గాయములకు చికిత్స చేయడానికి మందు లేదండి. ఇర్మియా గ్రంథం 30:12 మనం చదువుకుంటాం. ఇర్మియా గ్రంథం 30:12 నీ దోషమును బట్టి నేను నీకు కఠిన శిక్ష చేసి నేను గాయపరిచితిని, నీ పక్షమున వ్యాధ్యమాడువాడు లేడు, నీ గాయములకు చికిత్స చేయగలిగిన మందు లేదు మనకి. యేసుక్రీస్తు రక్తం తప్ప ఇంకేమీ లేదు మనకి మందు. అందుకనే ప్రభు మన కొరకు సిలువలో మన ప్రతి రోగాన్ని తీసివేయడానికి. రోగం 2 రకాలు, శారీరక రోగం, ఆత్మీయ రోగం. హృదయం అన్నింటికంటే మోసకరమైంది. అది ఘోరమైన, హృదయానికి వ్యాధి వస్తే, శరీరానికి రోగం వస్తే మనం మందులు వేసుకుంటే తగ్గుతుంది. కానీ హృదయానికే రోగం వస్తే అది యేసు రక్తం తప్ప ఇంకా మరొకటి ఏమీ లేదు. కాబట్టి శరీర రోగాన్ని, ఆత్మీయ రోగాన్ని స్వస్థపరచడానికి, అందుకనే పేతురు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 24వ వచనములో, తన శరీరమందు తానే మన పాపములను మ్రాను మీద మోసుకునేను, ఆయన పొందిన గాయముల ద్వారా మనకేం కలిగింది? స్వస్థత కలిగింది.
కాబట్టి మన పాపాన్ని ఆయన తీసుకున్నాడు, ఆయన నీతిని మనకి ఇచ్చాడు. మన మరణాన్ని ఆయన తీసుకున్నాడు, ఆయన జీవాన్ని మనకి ఇచ్చాడు. మన శాపాన్ని ఆయన తీసుకున్నాడు, ఆయన ఆశీర్వాదాన్ని మనకి ఇచ్చాడు. మన రోగాన్ని ఆయన తీసుకున్నాడు, ఆయన స్వస్థతను మనకి ఇచ్చాడు. ఇక చివరిగా మన దరిద్రతను ఆయన తీసుకున్నాడు, మనలను ఐశ్వర్యవంతులుగా చేయడానికి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయ్యుండు మీ నిమిత్తము తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తం ఏమయ్యాడు? ఆయన దరిద్రుడయ్యాడు. యేసుక్రీస్తు యొక్క దరిద్రత అంతా కూడా ఎక్కడ కనబడుతుందో తెలుసా? సిలువలో కనబడుతుంది. మనకి మూవీలో చూపించినట్లుగా ఆయనకు ఈ కొరడా దెబ్బలు కొట్టేటప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఈ జోసఫస్ అనేటువంటి చరిత్రకాడు ఏం చేస్తాడనంటే, ఒక అడుగున్నర ఒక మూరన్నర ఉన్నటువంటి ఒక కర్రను భూమిలో పాతితారు. యేసుక్రీస్తు ప్రభు 6 అడుగులు ఎత్తున్నటువంటి మనిషి. ఆయనను ఇలా వంగి 2 కాళ్ళు కూడా ఇలా దూరంగా పెట్టి ఇలా వంగునున్నప్పుడు ఒక కర్రకు కట్టేస్తారు. ఒక పెద్ద దొంగ కింద నేలలో పాతి దానికి కడతారు. ఇటువైపున 1 మీటర్ దూరంలో ఒక సైనికుడు ఉంటాడు, ఇటువైపున 1 మీటర్ దూరంలో సైనికుడు ఉంటాడు. కొరడాలతో ఆయనను కొడతా ఉంటారు. కొడతా ఉన్నప్పుడు కొరడాలతో కొట్టేటప్పుడు ఒక్క వస్త్రం కూడా లేదండి ఆయన దగ్గర. ఒక్క నూలు పోగు కూడా లేకుండా వస్త్రాలు మొత్తం తీసేసి కొరడాలతో కొట్టారు. చరిత్ర చెప్పే సత్యం ఏంటో తెలుసా? సిలువలో మనకి ఆయన దిగంబరిగా సిలువ వేయబడ్డాడు. వస్త్రాలు లేవు ఆయనకి. అంతకంటే దరిద్రం మరొకటి ఉంటుందా చెప్పండి? అంతకంటే అవమానం మరొకటి ఏదైనా ఉంటుందో ఆలోచించండి. ఎందుకోసం ఆయన అలాంటి దరిద్రతను అనుభవించగలగాల్సి వచ్చాడు? ఇది కలుగుగాక అనంటే సమస్త సృష్టి కూడా ఆయన నోటి మాట ద్వారా కలిగింది. సమస్తాన్ని కూడా ఆయన కలిగించిన దేవాతి దేవుడు. మనకి ఏది కావాలో ప్రతిదీ కూడా ఆయన అనుగ్రహిస్తున్నటువంటి దేవాతి దేవుడు. అలాంటి దేవుడు, సమస్తాన్ని మాట ద్వారా కలిగించిన దేవుడు సిలువలో అంత దరిద్రతను అనుభవించడానికి గల కారణం ఏంటంటే, నిన్ను నన్ను ఆత్మీయ స్థితిలో ఐశ్వర్యవంతులుగా చేయడానికి. పరలోకములో తండ్రితో సమానుడండి, త్రిత్వములో 2వ వ్యక్తి అండి, సృష్టి చేసిన సృష్టికర్త, అన్నిటి మీద అధికారం కలిగిన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. సమీపింపరాని తేజస్సులో మహామహిమలో ఉన్నటువంటి ఆయన దరిద్రతను సిలువలో అనుభవించడానికి గల కారణం ఏంటంటే, నిన్ను నన్ను ధనవంతునిగా చేయడానికి. నిజమైన ఐశ్వర్యం ఏంటంటో తెలుసండి? దేవునితో సంబంధాన్ని కలిగి ఉండడం. అంతేకాదు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన హృదయాలలో పెట్టాడు. అదే గొప్ప ఆశీర్వాదం, గొప్ప ఐశ్వర్యం అండి. త్రియేక దేవుని యొక్క ఆయన యొక్క ఉనికిని మన హృదయాలలో ప్రభు పెట్టాడండి. అంత గొప్ప ఐశ్వర్యవంతులం మనం. అంతేకాదు, మనకున్న ప్రతి అవసరత తీర్చడానికి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరతను తీర్చును. ఆయన మన ప్రతి అవసరత తీర్చడానికి ఆయన దరిద్రతను భరించాడు. చివరిగా మన అవమానం ఆయన తీసుకున్నాడు, తన మహిమను మనకిచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఏమన్నారు? మనం నేర్చుకున్నాం. తిండిపోతున్నారు ఆయన్ని, త్రాగుబోతున్నారు, పాపి అన్నారు ఆయన్ని. అంతే కదా? దూషించారు, హేళన చేశారు. ఇలాంటి నిందలు నిందించినప్పుడు, అంతేకాదు యేసు ప్రభుని సిలువ వేసినప్పుడు, వేలాడుతున్నప్పుడు దారంట పోయేవారు కూడా హేళన చేస్తారు. అరే, దేవాలయాన్ని పడగొట్టండి, 3 రోజుల్లో లేపుతానన్నటువంటి వాడు దిగిరా కిందకే హేళన చేశారు. ప్రధాన యాజకులు వీళ్ళందరూ కూడా కదండి ఆయనను దూషణ మాటలు మాట్లాడారు. ఇలాంటి హేళనలన్నీ, అవమానాలన్నీ కూడా ప్రభువు మన కోసం భరించాడు. దెయ్యం పట్టిన వాడు అన్నారు, తిండిపోతున్నారు, త్రాగుబోతున్నారు, సుంకర్లతో పాపులతో సమానుడని చెప్పని ఆయనను మాట్లాడారు. ఈ హేళనలన్నీ ఎందుకు భరించాడనంటే, నీకు నాకు మహిమలో స్థానాన్ని ఇవ్వడం కొరకు. ఆయన నోరు తెరిచి మాట్లాడగలడు, వాళ్ళు ప్రశ్నించిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పగలడు, జ్ఞానం కలిగిన వాడు. కానీ ఎందుకు చెప్పలేదు, మౌనంగా ఉన్నాడని అంటే, ఈ రోజున నీవు నేను కూడా ఆయన మహిమలో స్థానాన్ని మనకివ్వాలని, ఆయనతో పాటు నిత్యదేవానికి వారసులు కావాలని. నేను ముగించబోతున్నాను. ఒక వచనాన్ని చదివి నేను ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4 నుండి 6 వచనాలు. హెబ్రీస్ చాప్టర్ 6:4. హెబ్రీస్ 6:4 చదువుదాం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారే దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరల సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు. పౌలు గారు ఏమంటున్నాడంటే, మనం చేసిన పాపము కొరకు మన నిందను, మన అవమానాన్ని, మన రోగాన్ని, మన శాపాన్ని
మన పాపాన్ని, మన నిందను అన్ని కూడా ప్రభు ఏం చేశాడు? సిలువలో భరించి ఆయన జీవాన్ని, ఆయన ఐశ్వర్యాన్ని, ఆయన యొక్క మహిమను ప్రభు మనకి ఇచ్చాడు. అయితే మన కోసం ప్రభు ఒక్కసారి సిలువలో వేలాడాడు. మనం కనుక మరలా తిరిగి పాపం చేసినట్లయితే ప్రభువుని మరలా మనం ఏం చేస్తున్నాం? బాహాటముగా సిలువేస్తున్నాం. మన జీవితం ద్వారా దేవునికి మహిమ రావాలని దేవుడు మనల్ని రక్షించుకున్నాడండి. మరలా పాపం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఆయన గాయాలలో మరలా ఏం చేస్తున్నాం? వేలు పెట్టి రేపుతున్నాం. కాబట్టి ప్రభు మన కోసం ఒకసారి సిలువలో ప్రాణం పెట్టాడు. మన కోసం ఆయన త్యాగం చేశాడు, మళ్ళీ రక్షించాడు, బ్రతికించాడు. అయితే ప్రభుతో పాటు మనం పరిశుద్ధంగా, నీతిగా మనకిచ్చినటువంటి ఆ రక్షణను భయముతో, వణుకుతో కొనసాగిస్తూ దేవుని మార్గంలో నడవాలని. గమనించండి, మనం రక్షింపబడ్డాం. ఎన్నిసార్లు మనం పాపం చేసి దేవునికి అవమానాన్ని తీసుకొచ్చాం మన జీవితం ద్వారా. వీరు సంఘానికి వెళ్తారు, దేవుని నమ్ముకున్నారు, దేవుని బిడ్డలు అని చెప్పుకుంటూ కూడా మనల్ని చూసినటువంటి వారు దేవుని నామం మహిమపరచబడే విధంగానే మన జీవితం ఉందా, లేకుంటే మనల్ని చూసినటువంటి వారు వీళ్ళ క్రైస్తవులండి, వీళ్ళ దేవుని బిడ్డలని, సంఘానికి వెళ్తారండి, కానీ వీళ్ళ జీవితాలు సరిగా ఉండవండి అనే విధంగా అన్నట్లయితే కనుక మరలా ఆయన గాయాలను మరలా ఏం చేస్తున్నాం? మనం రేపుతున్నాం కదా, మరలా ఆయన సిలువకు అప్పగిస్తున్నాం కదా, ఆయన అవమానిస్తున్నాం కదా. కాబట్టి ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైనటువంటి ఆ యొక్క వరమును రుచి చూచిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్నామని చెప్పుకుంటూ కూడా మనం ఇంకా పాపంలో బ్రతుకుతున్నట్లయితే మనం ఇంకా అవిధేయతలో ఉన్నాం. ప్రభువును మరలా మనం ఏం చేస్తున్నాం? సిలువ వేస్తున్నాం. కాబట్టి ఒక్కసారి పరీక్షించుకుందాం. మరలా తిరిగి సిలువకు అప్పగించేవారుగా ఉండకుండా దేవుని ఆత్మకు మనల్ని మనం అప్పగించుకుని దేవుని చిత్తానుసారంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా బ్రతకడానికి దేవునికి అప్పగించుకుందాం. అలాంటి కృప దేవుడు మనకి ఇవ్వాలని దేవుడు మనకి పలికినటువంటి 7 మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మొట్టమొదటిది క్షమించమని ప్రభువు చెప్పాడు కదండి. ఆయన క్షమించాడు. కాబట్టి మనం ఏం చేయాలి? క్షమించాలి, తోటి వారిని క్షమించాలి. రెండవది ఏంటంటే రక్షణ మరింత దగ్గరగా ఉంది. ప్రభువు రక్షణ మనకు ఇవ్వడానికి ఆయన ప్రాణాన్ని పెట్టాడు. కాబట్టి ప్రాణం ఇచ్చి మళ్ళీ రక్షించడానికి ఆయన ప్రాణం పెట్టాడు. కాబట్టి ఒకవేళ ఇంకా రక్షణ పొందుకోండిగా, ప్రభుని అంగీకరించుకోండిగా ఆలస్యం చేసినట్లయితే ఇదే రక్షణ దినం. పర్వాలేదులే, చూద్దాంలే అని చెప్పని అనుకుంటే కనుక ఏ క్షణమో, ఏ గడి ఏం జరుగుతుందో తెలియదు, ఎప్పుడు రాకడ జరుగుతుందో, ఎప్పుడు మన పోకడ జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి రక్షణ బహు సమీపంగా ఉంది. మూడవది ఏంటి? రెస్పాన్సిబిలిటీ. మన కుటుంబం యొక్క వ్యక్తుల పట్ల, తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగి ఉండాలి. కాబట్టి మనకి ఇవ్వబడేటువంటి బాధ్యతను ఆయన సిలువలో వేలాడుతూ కూడా ఆయన బాధ్యతను ఏమీ పక్కన పెట్టలేదండి. బాధ్యతని నెరవేర్చాడు ఆయన. నా దేవా, నా దేవా అని చెప్పని తండ్రికి ఆయన కేక వేశాడు. ఎందుకంటే దేవునికి ఆయనకున్న సంబంధం సిలువలో ఆ రోజున తెగిపోయింది. నీ పాపం, నా పాపం ఆయన మీద మోపబడ్డాడు అనమాట. కాబట్టి మనం ఆలోచించేద్దాం, క్షమించేవారుగా ఉన్నామా మనం? మన కుటుంబాల పట్ల మనకి రెస్పాన్సిబిలిటీ, బాధ్యత కలిగి ప్రవర్తిస్తున్నామా మనం? అంతేకాదు ప్రభు మన కొరకు చేసినటువంటి త్యాగానికి గుర్తుగా ఆయన కొరకు నమ్మకంగా, పరిశుద్ధంగా, యథార్థంగా జీవించడానికి మనం తీర్మానించుకుంటున్నామా లేదా? ఒకవేళ ఎక్కడైనా మనం దేవునికి దూరం అయితే, పడిపోయామని దేవుడు మనల్ని ఎప్పుడు దూరంగా పెట్టట్లేదు, మరొక అవకాశాన్ని ఇచ్చి దగ్గరికి వస్తే, తిరిగి ఆయన వైపు తిరిగి మారు మనసు పొంది పశ్చాత్తాపడి మన పాపాన్ని ఒప్పుకుంటే ప్రభు మనకు కృపనిస్తాడు, ఆయన దగ్గర చేర్చుకుంటాడు, ఆయన చిత్తాన్ని చేయడానికి మనకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కళ్ళు మూయండి. చెప్పబడిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. పాపములో, శాపములో కొట్టుకుని పోతున్నటువంటి మమ్ములను తిరిగి బ్రతికింప చేయడానికి, మీతో పాటు యుగగాలు నిత్య దేవాన్ని ప్రభా మేము స్వతంత్రించుకుని ఆ నిత్య వెలుగులో మేము ఉండడానికి ప్రభా నిన్ను నీవు తగ్గించుకుని, మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా నిన్ను నీవు తగ్గించుకుని, రిక్తునిగా చేసుకుని ప్రభా మరణానికి అప్పగించుకున్నావు. కేవలం మేము చేసిన పాపమే మిమ్మల్ని ప్రభా సిలువకు అప్పగించింది. మేము చేసిన పాపమే మిమ్మల్ని మరణానికి అప్పగించింది ప్రభా. మా ప్రతి పాపము కొరకు ప్రభా మీరు భరించినటువంటి ఆ విమోచన కార్యాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ, మీరు మాకు ఇచ్చిన రక్షణను భయముతో, వణుతో కొనసాగిస్తూ మీకు మహిమ తెచ్చే బిడ్డలుగా మేమేం చేస్తున్నా, ఎలా ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా మీ నామమునకు మహిమ తెచ్చే బిడ్డలుగా జీవించడానికి కృపనివ్వండి. లోకానికి కానీ, పాపానికి కానీ, శరీర కోరికలకు కానీ అప్పగించుకోకుండా ప్రభా మీ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా మమ్మల్ని స్థిరపరచండి, కృపనివ్వండి. ఇంతవరకునైనా మీ వాక్యాన్ని విన్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. మీరు పలికినటువంటి 7 మాటలను ప్రభా ధ్యానించడానికి
మీ బిడ్డలను మీరు బలపరిచినైనా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. చెప్పిన ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించి దీవించండి నాయన. మీ పని కొరకు వారు ఎంతైతే ప్రయాసపడ్డారో ప్రభా, ఎంతైతే వారు సమయాన్ని వెచ్చించి ప్రభా తండ్రి వారు ప్రయాసపడి ఈ మాటలు చెప్పారో వారికి తగిన దీవెన ఆశీర్వాదం ఏంటిగా అనుగ్రహించండి, కృపనివ్వండి. ఈ కార్యక్రమంలో పాలు పొందిన ప్రతి ఒక్కరిని దీవించి ఆస్వాదించి మీ కృపలో కాపాడండి ప్రభా తండ్రి. ఇంతవరకు విన్నటువంటి మాటలు మా హృదయాల్లో భద్రపరుచుకుని మా అనుదిన జీవితంలో ఎల్లప్పుడూ మీకు మహిమ తెచ్చే బిడ్డలుగా, మిమ్మల్ని మహిమపరిచే బిడ్డలుగా, అనేక మందిని మీ తట్టు తండ్రి నన్ను ఆకర్షించగలిగినటువంటి పవిత్రత, యథార్థత, నమ్మకత్వం, నీతిని మా జీవితాల్లో మేము కలిగి కొనసాగించినట్లుగా మీ కృపను అనుగ్రహించండి. ఇది నాన్ను ప్రభా తండ్రి నేను ఈ కూడికను ప్రభా తండ్రి మేమందరం ఈ విధంగా పాలు పొంది ప్రభా ఈ కార్యక్రమంలో మీ మాటలు వినడానికి మీరు మాకు సహాయం చేశారు. మీకు స్తోత్రాలు తండ్రి. ప్రతి వారిని దీవించి ఆశీర్వదించండి ప్రభా. ప్రేమ విందు ఏర్పాటు చేసిన కుటుంబాన్ని దీవించండి, వారికి రెట్టింపు దీవెనివ్వండి, వారి అవసరతలన్నీ తీర్చండి, మీ కృపలో కాపాడి భద్రపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ కూడికను ముగించుకుని తిరిగి మా గృహాలకు మేము వెళ్తుండగా మీతో పాటు సమాధానంతో పంపించండి. మరలా మీరు ఆకడాల్సిమైతే మరొకసారి మేమందరం ఈ విధంగా కలుసుకుని మిమ్మల్ని ప్రార్థించేంత వరకు మీ కృపలో బలపరిచి మేలుతో నింపి దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని సమాధానం సదాకాలం మనందరికీ తోడై ఉండి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.